నేటి కాలంలో అనేక కుటుంబాలు శోధించబడతా ఉన్నాయి. మరి ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలు ఇంకా ఎక్కువగా శోధించబడతా ఉన్నాయి. లోకములో మనకి శ్రమ కలుగునని దేవుని యొక్క లేఖనంలో దేవుడు చెప్పాడు. శోధనలు వస్తాయని చెప్పాడు, నిందలు అవమానాలు వస్తాయని చెప్పాడు. కానీ వీటన్నిటిలో మనము జయం పొందాలి. వీటన్నిటిలో మనం ఏం పొందాలి? జయం పొందాలి. కొన్ని శ్రమలు శోధనలు దేవుని బిడ్డలకు కలుగుతున్నప్పుడు వాటి ఎదుట నిలబడలేక అల్లాడిపోతూ ఉన్నారు. ఆ సాతాను శక్తిని జయించలేకపోతున్నారు. ఇలా ఏ కుటుంబాలు ఉన్నాయంటే, దేవుని మర్యాద తెలియక లోక మర్యాదలో చిక్కుపోయిన కుటుంబాలు. చెప్పండి. లోక మర్యాదలో చిక్కుపోయి దేవుని మర్యాద తెలియట్లా బాప్తిసాలు పొందుతున్నారు. ఏదో ఎప్పుడో ఒక ఆదివారం అలా పోయి ఇలా వస్తారు అంతే. ఈ గుళ్ళకి మసీదులకు పోయినట్టుగా అట్ట పోయి అంతవరకే తెలుస్తుంది. కానీ అసలు దేవుని మర్యాద తెలియట్లా. అందుకని ఆ కుటుంబాలు ఏమైపోతున్నాయి అంటే, సాతాను చేత శోధించబడి చాలా రకాలైనటువంటి సమస్యలకి, దుఃఖానికి, వేదనకి, అవమానానికి, అర్థమైందా, పరువు పోయే విధముగా సాతానుడు చేస్తూ ఉన్నాడు. దీనికి గల కారణాలు ఏంటి అన్నది ఈరోజు మీకు వాక్యంలో చెప్తాను. ఈరోజు మన వాక్య ధ్యానం మర్యాద. హల్లెలూయా. దేవుని బిడ్డలకి ప్రాముఖ్యంగా 2 మర్యాదల గురించి తెలియాలి. ఒకటి దేవుని మర్యాద, రెండోది లోక మర్యాద. దేవుని మర్యాద ఎందుకయ్యా అంటే, దేవుని వలె మారటానికి. లోక మర్యాదను గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఆ లోకములో ఉన్న మాలిన్యాన్ని విడిచిపెట్టడానికి. అర్థమైందా? ఒకటి దేవుని మర్యాద, రెండోది లోక మర్యాద. ఈ బాప్తిస్మం పొందిన దేవుని బిడ్డలలో చాలామంది దేవుని మర్యాద తెలియకపోవటం వలన సాతాను చేత శోధించబడుతూ హఠాత్తుగా ఏదో ఒక భయంకరమైన ప్రళయం, కొన్ని సందర్భాల్లో భూకంపాలు వస్తాయి అకస్మాత్తుగా, కొన్ని సందర్భాలలో సునామీలు వస్తాయి, మరికొన్ని సందర్భాలలో ఏ పిడుగులో ఏ వడగండ్లో పడతాయి. ఇవన్నీ అకస్మాత్తుగా జరిగే విషయాలు. ఈ అకస్మాత్తుగా ఎందుకు జరుగుతాయి అంటే, అది మనిషి వలన జరిగేది కాదు. ప్రకృతి వైపరీత్యములు అంటారు. అంటే ప్రకృతిని శాసించగలిగిన దేవాది దేవుని ద్వారా వచ్చే శిక్షలు అవి. అదే రీతిగా సాతానుడు ఈ లోక మర్యాదలో చిక్కుపోయిన దేవుని బిడ్డలు, దేవుని మర్యాద ఎరగని దేవుని బిడ్డలకి కలుగుతున్న ఈ భయంకరమైన శోధనలు అవి ఎంత వేదనకరంగా ఉంటాయంటే, దేవుణ్ణి నమ్మారు కదా, మీకెందుకు ఇలా కలుగుతుంది? చర్చికి వెళ్తున్నారు కదా, మీకెందుకు ఇలా జరుగుతుంది? అలాగే బాప్తిస్మం పొందారు కదా, ఆ దేవుడు మిమ్మల్ని కనికరించట్లేదా? ఇట్ట రకరకాలుగా ప్రజల ద్వారా కూడా మనం అవమానపరచబడే ఆ పరిస్థితి వచ్చింది. ఎప్పుడో తెలుసా? దేవుని మర్యాద మనకి తెలియకపోతే. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు ఎత్తరా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజున మీరు ఈ 2 మర్యాదల గురించి తెలుసుకోవాలని
వీటిలో ఉన్న సారాంశం అర్థం చేసుకొని సాతానుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ఎందుకు శోధిస్తున్నాడు? ఈ సాతాను శోధన అనేది క్రైస్తవులకి మేలు చేసే విధముగా ఉండాలి, పాడు చేసే విధముగా కాదు, మేలు చేసే విధముగా ఉండాలి. పాడు చేసే విధానములో దేవుని సంఘము లేక దేవుని బిడ్డలు వెళ్తున్నారంటే వారిని దేవుడు విడిచిపెట్టేశాడు, ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు, ఆ వ్యక్తుల్ని దేవుడు విడిచిపెట్టేశాడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని దారులు మూతబడిపోతాయి. ఇక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ కుటుంబాలకు ఎందుకు కలుగుతాయంటే దానికి ఒక్కటే ఒక ఆన్సర్. అన్నీ బాగున్నప్పుడు దేవుని మర్యాద తెలియకుండా ప్రవర్తించాం. అన్నీ బాగున్నప్పుడు దేవుని విషయంలో శ్రద్ధ చూపలేదు. అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించలేదు. నిండు మనసుతో దేవుణ్ణి కొనియాడలేదు. నిండు మనసుతో దేవుని సాక్షిగా బ్రతకలేదు. నిండు మనసుతో దేవుని సేవించలేదు. దీని అంతటి గల కారణము అదుగో దేవుని మర్యాద తెలియకపోవటమే. రాజుల 2వ గ్రంథము బైబిల్ వాక్యం మీరు చదవగలిగితే వాక్యం చెప్తున్న మాట, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 25-26 నేను చదువుతాను. వారు కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. చూసారా, ఇక్కడ దేవుని మర్యాద తెలియనటువంటి వారి మధ్యకి దేవుడు ఎవరిని పంపించాడు? సింహాలను పంపించాడంట. దేవుని మర్యాద తెలియాలి. బాప్తిసం పొందాను, మందిరానికి వెళ్తున్నాను, దేవుని బిడ్డని చెప్పుకుంటున్నానంటే కుదరదు. దేవుని మర్యాద తెలియాలి నీకు ముందు. బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు మార్చుకోవలసినవి చాలా ఉంటాయి, విడిచిపెట్టవలసినవి చాలా ఉంటాయి, దూరం చేసుకోవలసినవి చాలా ఉంటాయి. ఇది తెలియకుండా ఏదో నేను బాప్తిసం పొందాను అని విచ్చలవిడిగా బ్రతికావా? సింహములు దేవుని మర్యాద తెలియనటువంటి ఆ ప్రజల మధ్యకు వచ్చి వారిని చంపాయని వాక్యం సెలవిస్తుంది. దేవుని మర్యాద తెలియకపోతే బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు ప్రార్థన యందును అలాగే ఉపదేశమందును అపోస్తుల బోధ, రొట్టె విరుచుట యందును సహవాసమందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. ఇది మర్యాద. అర్థమైందా? బాప్తిస్మం పొందిన దేవుని బిడ్డలు ఒకటి వాక్యం చదవండి. అక్కడ బాప్తిస్మం పొందిన ఆ 3000 మంది దేవుని మర్యాద ఎరిగి వాళ్ళు ఎలా ఉన్నారు? వాక్యం చెప్తుంది అక్కడ, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును. ఆగండి, ఒక్కొక్క మాట. బాప్తిసం పొందిన తర్వాత అపోస్తుల బోధ ఉండాలి. ఏ బోధ ఉండాలి? అపోస్తుల బోధ. ఈ రోజున చాలా రకాలైన బోధలు ఉన్నాయి, అపోస్తులు కాని బోధలు. ఈ అపోస్తులు కాని బోధలు విన్నామా? దేవుని మర్యాద తెలియక మనం దారి తప్పే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొంతమంది విగ్రహారాధన తినొచ్చు అంటున్నారు, వారికి ఉపదేశం తెలియదు. కొంతమంది తినకూడదు అంటున్నారు, వీరు ఉపదేశం ఎరిగిన వాళ్ళు. కొంతమంది అన్య కార్యాలు జరుగుతున్నప్పుడు
ఏదో బొమ్మలై ఊరేగించేటప్పుడు, లేకపోతే ఈ అయ్యప్ప మాలలో కొంతమంది వేసినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడికో శబరిమల వెళ్తున్నారు కాబట్టి మీరు బంధువులు కదా, మీరు రండి అంటే, నేను రక్షణ పొందాను, బాప్తిస్మం పొందాను, నేను సన్నిధికి వెళ్తున్నాను, వాక్యం ఎరిగిన దానను ఎరిగిన వాడనని ఈ విషయాలన్నీ పక్కన పడేసి ఎగేసుకొని ఉరుగుతారు. ఎగేసుకొని ఉరికినప్పుడు వాళ్ళనేమన్నాడు సాతాను, నిన్ను పట్టుకుంటాడు. అర్థమైందా? ఇవే తెలియాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ చెప్పేది ఎవరయ్యా అంటే అపోస్తుల ఉపదేశము. హల్లెలూయా. అపోస్తుల ఉపదేశం ఎప్పుడు కూడా పరిశుద్ధతను నేర్పుతుంది. అపోస్తుల ఉపదేశం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా బ్రతకమని చెబుతుంది. అపోస్తుల ఉపదేశం ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడమని చెబుతుంది. అపోస్తుల ఉపదేశం ఎప్పుడు కూడా తన నమ్మిన దేవుడు, తన కొరకు ప్రాణం పెట్టిన దేవునికే మహిమను ఘనతను చెల్లించే విధముగా ఆ బోధ హెచ్చరిక చేస్తుంది. దుర్బోధలు ఏంటో తెలుసా? వారికి ఘనత, అర్థమైందా? వారికి ఘనత, వారికి సంబంధించిన వారికి ఘనత, వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక పై స్థాయి కావాలి. దేవుడు తర్వాత సంగతి. ఈరోజున ఎక్కువ మంది ఈ టైప్లో సేవకులే ఉన్నారు. ప్రభు వచ్చి ఒకవేళ అయ్యా నేనయ్యా దేవుడు అంటే కాదు మా పాస్టర్ దేవుడు అని తట్టుకున్నారు. అంటే అంత పిచ్చి లేచిపోయింది. అంటే ఏ బోధలు వెళ్తున్నారు వీళ్ళు? దుర్బోధలు వెళ్తున్నారు. దుర్బోధలలో ప్రజలని వంచన చేసి, భ్రమపరిచి, మాయలో మస్కాల్లో ఉంచి, నీతి కొరకు, సత్యము కొరకు వెలుగు సంబంధులై ప్రభు రాకడకి బుద్ధిగల కన్యకల వలె అన్ని వేళల సిద్ధపడి ఉండవలసిన దేవుని బిడ్డలు ఈ మర్యాద కోల్పోతున్నారు. అందుకనే అపోస్తుల బోధ ఏంటన్నది మనం తెలుసుకొని ఆ బోధలో నడవాలి. నెంబర్ 1. రెండోది వాక్యం చెప్తుంది, అపోస్తుల బోధ యందును సహవాసం ఉండాలి. నువ్వు బాప్తిస్మం పొందావు, ఎక్కడ పొందావు బాప్తిస్మం? ఎవరిచ్చారు నీకు బాప్తిస్మం? అర్థమైందా? ఎలాంటి బాప్తిస్మం పొందావు? చిలకరింపు బాప్తిస్మం ఒకటి ఉంది, నీళ్ళు తీసుకొచ్చి చల్లుతారు. దట్ ఈజ్ రాంగ్. ఆ బాప్తిస్మం కరెక్ట్ కాదు. ఇంకో బాప్తిస్మం ఉంది, యేసు నామంలో తీసుకోవాలి బాప్తిస్మము. మిగతా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామ బాప్తిస్మము కరెక్ట్ కాదని బోధిస్తారు. అది రాంగే, అది రాంగే. ఎందుకనంటే తండ్రి లేకుండా కుమారుడు లేడు. హల్లెలూయా. ఇంటి పేరు ముందు ఎవరికి వస్తుందండి? కుమారుడికి వచ్చిద్దా, తండ్రికి వస్తుందా? ఇంటి పేరు ఎవరికి వస్తుంది? తండ్రి దగ్గర ఉండేగా వచ్చేది. నా తండ్రికి ఒక పేరు ఉంది, ఇంటి పేరు, నాకు అదే పేరు వస్తుంది. ఒకవేళ నాకు పిల్లలు పుడితే నా పిల్లలకు అదే పేరు వస్తుంది. అలాగే ఇక్కడ తండ్రి ముఖ్యం. తండ్రి నామం వద్దు, కుమారుడు వద్దు, పరిశుద్ధాత్మ వద్దు, యేసునామంలో తీసుకోవాలి. యేసునామం కరెక్టే కాదంట్లా. అసలు యేసునామములో ఏముందన్నది తెలియదు. యేసునామంలో ఇంక్లూడింగ్ నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. హల్లెలూయా. మేమందరం వేరుగా లేము. త్రియేక దేవుడు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మనామములో బాప్తిస్మములు ఇచ్చుచు. చిలకరింపు బాప్తిస్మము కరెక్ట్ అంటారు కొంతమంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్ళలోకి దిగి తీసుకున్నారు బాప్తిస్తాలు. అర్థమైంది? ముంచి తీసుకోవాలి బాప్తిస్తాలు. వస్త్రాన్ని ఉతికినప్పుడు నీళ్ళలో ఎట్ట ముంచుతామో అలా ముంచి తీసుకునే బాప్తిసం కరెక్ట్ బైబిల్ ప్రకారం. తర్వాత యేసయ్య స్వయంగా చెప్పాడు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మనామములో నేను మీకు బాప్తిసం ఇస్తాను. ఈ మధ్య ఒక బోధలు పెట్టారు ఇక్కడ, అర్థమైంది? యేసునామంలోనే తీసుకోవాలి, మిగతా సంఘాలన్నీ నరకానికి వెళ్తాయని. అర్థమైంది? ఇలాంటి దుర్బోధకుల సంఘాలకి అడుగు కూడా పెట్టకూడదు. హల్లెలూయా. అర్థమైంది? ఇలాంటి దుర్బోధ సంబంధమైన సంఘాల్లో అడుగు కూడా పెట్టకూడదు. ఎందుకనంటే మన అపోస్తుల బోధలో ఉండాలి. తర్వాత ఏంటి? సహవాసం. ఇదిగో ఈ సహవాసం పరిశుద్ధాత్మ పొందిన పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సంఘం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన సంఘం. హల్లెలూయా.
పరిశుద్ధాత్మలో నడిపిస్తున్న సంఘము. పరిశుద్ధాత్మ ఏ సంఘములో అయితే ఉండదో, అన్య భాషలు ఏ సంఘములో అయితే ఉండవో, అర్థమైందా? అది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న సంఘము కాదో. అన్య భాషలనే గుర్తుతో సంఘములో ఉన్న సేవకుడు, సంఘ పెద్దలు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ కూడా తప్పక బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా. ఇదే బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అటైతే అందరికీ పరిశుద్ధాత్మ రావట్లేదు కదయ్యా అంటే, హృదయం సరి చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు. హృదయం సరి చేసుకోవాలి. బాప్తిసం పొంది 5 ఏండ్లైనా 4 ఏండ్లైనా 20 ఏండ్లైనా హృదయం శుద్ధి లేకపోతే, దేవుని మర్యాద తెలియకపోతే, పవిత్రంగా బ్రతకడం చేత కాకపోతే, దేవుని వాక్యాలు పక్కన పెట్టి, ఉపదేశాలు పక్కన పెట్టి, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానని బ్రతుకుతున్నటువంటి విశ్వాసులను దేవుడు ఎన్నడూ అంగీకరించడు. ఎందుకంటే దానికి వాక్యం ఆధారం ఉంది. ఇర్మియా గ్రంథము 14:10 ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ, వారు కాళ్ళకి అడ్డము లేకుండా తిరుగుతున్నారు. బాప్తిస్మం పొంది తిరణాల్లో బాప్తిస్మం పొంది, సినిమా హాల్లో బాప్తిస్మం పొంది, ఇప్పుడు నేను చెప్పాక గుళ్ళు, గోపురాలు, కొండలు, అన్య కార్యాలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళకూడదు బాప్తిస్మం పొందిన వాళ్ళు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏదంటే అది వాక్యానికి విరుద్ధంగా ఉన్న అన్య కార్యాలకు సంబంధించినది. ముట్టుకోకూడదు. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యంలో రాయబడింది, సచ్చిన వాటిని ముట్టకూడదు అంటాడు. సచ్చిన అనే పదానికి పాపం అని ఉంటుంది బైబిల్లో. పాప సంబంధమైన వ్యక్తుల ద్వారా ఏది ఒక కార్యక్రమం జరిగినా సరే దాంట్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. అప్పుడు ఏమవుతుందంటే, పాపం చేస్తున్న వారు సచ్చిన వారితో సమానం, ప్రభుని స్తుతించని వారు సచ్చిన వారితో సమానం, నిజమైన జీవం గల దేవుని ఎరగని వారు మృతులతో సమానం. గనుక వారు చేసే కార్యాలన్నీ కూడా మృతమైనవే, సచ్చిన వాటితో సమానమైనవే. అవి మనం ముట్టుకోకూడదు. అందుకనే మంచి సహవాసం కలిగి ఉండాలి. కొంతమంది సంఘాలకు వెళ్తే జనాన్ని చూస్తారు, ఈ సంఘానికి ఎంతమంది వస్తారు. సంఘాలకైనా జనం వచ్చేది? సినిమా హాల్లోకి జనం వెళ్ళట్లేదా? సినిమా హాల్కి జనం వెళ్తారా లేదా చెప్పండి? డీమార్ట్లకు జనం రావట్లేదా? లేకపోతే తిరణాలకు జనం వెళ్ళట్లేదా? గుంపులు వెళ్తారు. కానీ వెళ్ళిన వారు భక్తుల కాదా? వెళ్ళిన వారు ఎందుకు వెళ్ళారు? చెరుకులు కొనుక్కోవడానికా? లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కోవడానికా? ఎందుకు వెళ్తున్నారు చర్చికి? దేవుని యొక్క వాక్యం వినటానికి. హల్లెలూయా. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. మందిరములో ప్రార్థనలే జరగాలి. ప్రార్థన కొరకే మందిరానికి రావాలి, నిద్రలు చేయడానికి కాదు. మందిరాలకు ఎందుకు రావాలి? ప్రార్థన చేయటానికి. కొంతమంది నిద్రపోతామయ్యా, ఇంటికాడ నిద్ర పట్టట్లేదయ్యా అంటారు. దాని స్తోత్రం. ఇంటికాడ నిద్ర పట్టకపోతే మందిరంలోకి వచ్చి నిద్రపోతావా? మందిరం అంటే నిద్రపోయే స్థలం కాదు. మందిరం అనగా ప్రార్థన చేసుకోవాలి. ఓపికన్నంత వరకు ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు విడవాలి, రోధించాలి, నీ పరిస్థితి చెప్పాలి, నీ వేదన చెప్పాలి, నీ దుఃఖం చెప్పాలి, నీ ఎదుగుదల ఎలా ఉందో అది చెప్పాలి, నీ సమస్యలు చెప్పుకోవాలి. దేవుని స్తోత్ర. ఇలాంటిది ఒక సహవాసం మనకు కావాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. సహవాసం, ఎలాంటిది ఒక సహవాసం మనకుంటే ఆ సహవాసములో ఉన్న విశ్వాసులు ఎక్కడ ఉన్నా చీమ చిటుకుమన్న సేవకుడు వస్తాడు. ఇప్పుడు మా సంఘాలు ఉన్నాయి, ఎక్కడ ఏదైనా జరగనివ్వండి, సాధ్యమైతే నేను పోతా, నేను వెళ్ళలేకపోతే సేవకులను పంపిస్తాం. దేవుని స్తోత్రం. ఎందుకని? అది బాధ్యత. మన సహవాసంలో రక్షించబడ్డారు వాళ్ళు, మనం వెళ్ళాలి, పరామర్శించాలి. అర్థమైందా? మనం చేయగలిగిన సహాయాలు చేయాలి, ప్రేమించాలి. కొంతమంది అసలు రక్షించబడి ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏ సంఘానికి వెళ్తారో తెలియదు. ఈరోజు ఈ సంఘం, రేపు ఇంకో సంఘం, రేపు ఇంకో చోట, కాసేపు కాకాని తోట, కాసేపు గుణదల, కాసేపు పిరంగపురం,
అస్సలకే ఒక క్రమం అనేది ఉండదు. అందుకే వాక్యం చెప్తుంది, క్రమముగాను మర్యాదగాను ఉండాలి సంఘము. హల్లెలూయా. సంఘం అనేది మర్యాదతో కూడినది. ఏంటిదా మర్యాద? దేవుని మర్యాద తెలుసుకొని నడవాల్సినదే సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లోకంలో మనకు కొన్ని మర్యాదలు ఉన్నాయి, అర్థమైందా? కొంతమంది మర్యాద ఇవ్వకపోతే ఏమంటారు వాళ్ళు? అతను అసలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు, అతనికి రెస్పెక్ట్ అంటే ఏంటో తెలియదు అని కోపడతాం మనం లోకరీతిగా. అయితే అదే రీతిగా దేవుడు కూడా కోపడతాడు. నీ కుటుంబం మీద కోపడతాడు, నీ మీద కూడా కోపడతాడు. దేవుని మర్యాద నీకు తెలియకపోతే బాప్తిస్మం పొంది రోజు ప్రార్థన చేయాలి కదా. బాప్తిస్మం పొంది దైవ సేవకుడితో సంబంధం ఉండాలి కదా. సేవకులు ఫోన్ చేస్తుండాలి, సంఘానికి వెళ్తూ ఉండాలి. అర్థమైందా? గొర్రెలు దొడ్లోకి వెళుతూ పోతూ ఉండాలి, సన్నిధికి వస్తూ పోతూ ఉండాలి. ఎప్పుడో గాలి మళ్ళినప్పుడు కాదు సంఘానికి రావాల్సింది. మందిరానికి వస్తూ పోతూ ఉంటే దాన్ని ఏమంటారంటే సహవాసము. చేతుల పైకి ఎత్తి గట్టుకెళ్ళి చెప్పండి, సహవాసం ఉండాలి. మూడోది ఏంటి? రొట్టె విరుచుట, బల్లారాధన కరెక్ట్గా తీసుకోవాలి. నెల మనము నెల ఎందుకు ఇస్తున్నాం అంటే దీనికి ఒక మర్మం ఉంది. ఇప్పుడు అపోస్తులు ప్రతిరోజు తీసుకున్నారు బల్లారాధన, ప్రతిరోజు రొట్టె విరిచారని ఉంది. ఎందుకుందయ్యా అంటే వారందరూ ఒకే చోట ఉన్నారు గనక. ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు కొంతమంది సేవకులు ఏం చేశారంటే ఒకే చోట ఉంటున్నారు, వారు ఎప్పుడు దేవుని పరిచర్యలో ఉంటున్నారు, ప్రార్థనలో ఉంటున్నారు, వాక్య ధ్యానంలో ఉంటున్నారు కనుక వారికి ప్రత్యేకమైన మళ్ళీ శుద్ధీకరణ కూటాలు అవసరమో లేదు. ఎందుకంటే రోజు శుద్ధి జరుగుతుంది అక్కడ. అయితే ఇప్పుడు అందరం ఒక చోట్లే, అర్థమైందా? కొంతమంది ఒక 10 కిలోమీటర్ల దూరంలో, కొంతమంది 20 కిలోమీటర్ల దూరంలో, కొంతమంది 30, 40, వీళ్ళందరూ గ్యాదర్ అవ్వటానికి, అర్థమైందా? వారం వాళ్ళని గ్యాదర్ చేయాలంటే కుదరట్లేదు. ఇప్పుడు వారం గ్యాదర్ చేసి 3 రోజులు శుద్ధీకరణ కూటాలు పెడితే 3 రోజులు ఉపవాసాలు ఉండాలి. వారానికి 3 రోజులు తినకుండా ఉంటే మనుషులు చచ్చిపోతారు. దేవుని స్తోత్రం. అందుకని కొంతమంది సేవకులు ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర అడిగి ఒక ప్రేరేపణ కలిగి ఏం చేశారంటే నెలకి ఒక్కసారి అయితే బల్లారాధన బాగుంటుంది అని కొంతమంది దైవ సేవకులు అనబడుతున్న వారు ఒక ఆలోచనకు వచ్చి, ఒక అండర్స్టాండ్కి వచ్చి ఇది నియమించారు. దేవుని స్తోత్రం. ప్రతి వారం కుదరకపోవచ్చు, 3 వారాలు దాటిన తర్వాత ఒక వారంలో అయితే గ్యాదర్ అవుతారు. ఇది పరిస్థితి అని నెలకొక్కసారి బల్లారాధన ఏర్పాటు చేస్తారు. చేతుల పైకి గట్టిగా చెప్పండి. ఈ బల్లారాధన నెల తీసుకునేది కొన్ని సంఘాల్లోనే, మరికొన్ని సంఘాల్లో వారం తీసుకుంటారు. మరికొన్ని సంఘాల్లో సరే తీసుకో, కానీ వారం మీకు 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగిద్దా? శుద్ధి జరుగుతుందా? లేదు అప్పుడు హడావుడిగా వచ్చి నేను బల్లారాధన తీసుకున్నామంటే బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎవడైనాను యోగ్యంగా కాదు, అయోగ్యముగా బల్లలో చేయి వేస్తే వాడు ఏమవుతున్నాడు? అపరాధి అవుతున్నాడు. దాని వలన బలహీనతలు వస్తున్నాయి, దాని వలన రోగాలు వస్తున్నాయి. మరి కొంతమంది నిద్రపోతున్నారు. అంటే ఏంటి? ఆత్మీయతలో చచ్చిపోతున్నారు. సరిగా తీసుకోవట్ల బల్లారాధనలో, అర్థమైందా? సరిగా తీసుకోవట్లా. కండిషన్ పెట్టినప్పుడు అర్థం చేసుకోవాలి విశ్వాసులు. అయ్యా, మీరు చెబుతున్న క్రమం వాక్యానికి అనుకూలమా విరుద్ధమా? లేదు తప్పక మీరు రావాల్సిందే, శుద్ధీకరణ పొంది తీసుకోవాల్సిందే బల్లారాధన అంటే ఈ మాట కొంతమందికి నచ్చదు. ఈ మాట ఎవరైనా నాలాంటి వాళ్ళు చెప్పారనుకోండి, ఇంకొక సేవకులు ఏమంటారు? మా దగ్గర ఆ క్రమాలు ఏం అవసరం లేదు, మీరు తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చి తీసుకొని వెళ్ళిపోవడమే. తీసుకొని పోతున్నారు, ఏమైనా మేలు జరుగుతుందా చెప్పండి? ఆ నెలంతా రోగాలు, ఆ నెలంతా సమస్యలేక నువ్వు బాగుపడింది ఏంది? శుద్ధి చేసుకొని తీసుకుంటే బాగుపడుతున్నారు జనం, శుద్ధి లేకుండా తీసుకుంటే ఏమవుతుంది పరిస్థితి? అనేక శోధనలు సమస్యలు వస్తున్నాయి. కారణం ఏంటి? నువ్వు సరిగా తీసుకోవట్లేదు బల్లారాధన. రొట్టె ద్రాక్షారసమై తీసుకుంటున్నావు, కానీ సిద్ధపడి తీసుకోవట్లా. సిద్ధపడి హల్లెలూయా
సిద్ధపడి తీసుకోకుండా, అర్థమైందా? నాకు ఆ సమస్య, ఈ ప్రాబ్లం, నాకు అది వస్తుంది, ఇది వస్తుందంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు అయ్యో నేను ప్రార్థన చేస్తే చాలామందికి మేలు జరుగుతుంది, స్వస్థతలు కలుగుతున్నాయి, వారి సమస్యలు పోతున్నాయి, వీళ్ళకెందుకు పోవట్లా అంటే పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తే సమస్య పోవట్లేదంటే దాన్ని ఏమని చెప్పాలి మనం? దేవుడి శిక్ష అని చెప్పాలి. చెప్పండి. పాస్టర్ గారు ప్రార్థన చేసినా కూడా కార్యం జరగట్లేదంటే దాన్ని ఏమంటారు చెప్పండి? దేవుడి శిక్ష. ఒక తల్లి పిల్లోడిని కొడుతుంది. నేను చూసి అడ్డుపోయా, అన్న వాడు చాలా తప్పు చేశాడు, మీరు పక్కా జరగండి అన్నది. నేను పోయిన తర్వాత ఇంకా 4 తగిలిచ్చింది. నేనున్నప్పుడు తగిలిస్తుంది, నేను పోయిన తర్వాత కూడా తగిలిచ్చింది. ఏందనంటే నేను పిల్లలను అడిగా, ఎందుకని వాళ్ళ అమ్మ అంత కోపంతో కొడుతుంది అది ఇది అని అంటే, అమ్మో వాడు చేసిన పని ఏందా తెలుసన్నా, 7,000 రూపాయలు డబ్బులు తీశాడంట. ఎంత చెప్పండి? 7,000 రూపాయలు డబ్బులు తీసుకెళ్ళి ఫ్రెండ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి కేకులు బోగులు కొనిచ్చి డబ్బులన్నీ పాడు చేశాడంట. ఇప్పుడు అంత పెద్ద తప్పు చేస్తే తనకుండా ఉంటారా? అట్లాగే దేవుడు కూడా అంతే. పాస్టర్ గారు వచ్చి అయ్యా ఏదో నాయన కుటుంబాన్ని కొంచెం క్షమించు ప్రభా, ఏదో ప్రేమ చూపయ్యా, వాళ్ళ మీద జాలిపడయ్యా, అల్లాడిపోతున్నారు, అది ఇది అని అంటే, ఇప్పుడు ఆ తల్లి ఏమన్నది నన్ను, అన్న నీకు తెలియదు, నువ్వు పక్కకు పో, వాడు చాలా తప్పు చేశాడు, ఎట్లానే వదిలితే వీడు మరొకసారి ఏం చేస్తాడు? ఇంకో తప్పు చేస్తాడు. దేవుడు కూడా అంతే, మనల్ని ఆయన పిల్లల్లాగా పరిపాలిస్తున్నాడు. మనం ఆయన దృష్టికి ఎవరమి? పిల్లలమి. ఆయన ఎవరు మనకి? తండ్రి. కొన్ని దెబ్బలు మనల్ని కొడుతున్నాడంటే, సేవకుడు ప్రార్థన చేసినా తగ్గట్లేదంటే ఇక్కడ చర్చిలు మారమని కాదు అర్థం. నీ లోపం ఏంటో సరి చేసుకోమని అడుగు దేవుణ్ణి. అయ్యా ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా ఉపవాసాలు ఉంటున్నాను, ఎంత మొర్ర పెడుతున్నాను, అయినను నాకు మేలు ఎందుకు జరగడం లేదు, దానికి గల కారణం ఏంటి అని అడిగితే దేవుడు చెప్తాడు. తప్పైతే బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు చూడండి, బల్లారాధన విషయంలో చాలామంది సరిగా తీసుకోవట్లా. మీ అందరికి నేను చెప్తున్నా, మన సంఘాల్లో అయితే నెలకి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఈరోజు శుక్రవారం, ఈరోజు ఉదయం జరిగింది, ఈ రాత్రి జరుగుతుంది, రేపు ఉదయం జరిగిద్ది, రేపు రాత్రి జరిగిద్ది. ఆదివారం ఈ 2 రోజులు శుద్ధి చేసుకున్న వాళ్ళకి ఆదివారం ఆరాధన అయిన తర్వాత బల్లారాధన ఇవ్వటం జరుగుతుంది. బల్లారాధన ఎడాపెడ అప్పుడు దాకా బయట కైనీళ్ళు నవ్వులు వచ్చి, పానుబరాకులు నవ్వులు వచ్చి ఎప్పుడో తీసుకొని ఉంటాడు వీడు బాప్తిస్మం. అది గుర్తొస్తుంది. బల్లారాధన నేను కూడా తీసుకోవాలని కాసి నీళ్ళు పోసుకొని నూది అప్పుడు వచ్చి బల్లారాధన తీసుకుంటే దేవుడు వాడిని బాగు చేస్తాడా శిక్షిస్తాడా చెప్పండి? అంతే కదా. ఇప్పుడు పల్లెం ఉంది, అన్నం తినేటప్పుడు శుభ్రంగా కడుక్కుంటామా లేదా? నేనైతే 2 సార్లు కడుగుతా. నాకేదన్నా ప్లేట్లో పెట్టబోతున్నారు అనుకోండి, ప్లేట్ కడగండి అంట. ఇప్పుడేనా నాకు అడిగాం, అవన్నీ కుదరదు, మళ్ళీ ఒకసారి కడగండి అని చెప్తా. నాకు అలవాటు అది. మళ్ళీ ఇంకొకసారి కడగండి. గ్లాసులు అయినా అంతే, వాడే స్పూన్లు అయినా అంతే. మళ్ళీ వాళ్ళు కడగకపోతే నేను ఇల్లు కడుక్కుంటా. పరిశుభ్రత, శరీరం బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో, నీ హృదయం అనే పళ్ళెం, నీ మనసు అనే గిన్నె, ఈ 2 కడగబడాలా లేదా? కడగబడి కదా తీసుకోవాల్సింది బల్లారాధన, కడగబడి కదా రొట్టెని తీసుకోవాల్సింది, కడగబడి కదా ద్రాక్షారసంలో చేయి వేయాల్సింది. వాక్యం చెప్తుంది, ఎవడైనాను 1 కొరింథీ 11:23-27 ఎవడైనాను అయోగ్యముగా పుచ్చుకొనిన ఎడల తినును, ఆయన పాత్రలోనిది త్రాగును, శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు. అపరాధి అంటే ఏంటి తెలుసా? పాపి. దాని స్తోత్రం. పాపి. ఇప్పుడు ఎగ్జాంపుల్, అర్హత ఉన్నవాడు ముట్టుకుంటే ఏం కాదు, అర్హత లేనుడు ముట్టుకుంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులు, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రైట్స్ ఉంటాయి, ముట్టుకుంటాం ఏదైనా. కానీ బయటోడు వచ్చి ముట్టుకున్నాడు అనుకో, వాడిని ఏమంటాం మనం? దొంగ అంటాం. ఏంటి వస్తువు తీసుకెళ్తున్నావు, ఏం తిని ముట్టుకుంటున్నావు?
హల్లెలూయా. అర్హత కావాలి ముట్టుకోవడానికి కూడా. రొట్టె అంటే ఇంట్లో చేసుకునే చపాతీ కాదు. ద్రాక్ష రసం అంటే బజార్లో జ్యూస్ పాయింట్ దగ్గర చేయించుకునే ద్రాక్ష రసం కాదు. అది ప్రభు యొక్క శరీరమునకు, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైనది. భయం ఉండక్కర్లేదా? ప్రార్థన ఉండక్కర్లేదా? నెలంతా ఎక్కడెక్కడో అడ్డగాడిదిలాగా తిరిగి వస్తావు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎట్టున్నాయి, నీ మాటలు ఎట్టున్నాయి, అలాంటి అపవిత్రతో వచ్చి నాకు బల్లారాధన ఇవ్వండి అంటే ఎట్నో మొత్తానికి ఏదో ఒక ఆ గుంపులో కూర్చొని దొంగతనంగా తీసుకుంటావు ముసుగేసుకొని. కానీ ఆ తర్వాత బాధపడేది ఎవరు? నువ్వేగా. ఆ తర్వాత శిక్ష పొందేది ఎవరు? నువ్వే. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనేది నువ్వే. బల్లారాధన తీసుకున్న మరుక్షణమే మేలు చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? బల్లారాధన తీసుకున్న మరుక్షణమే శిక్ష పడిందంటే అర్థం ఏంటి? బల్లారాధన తీసుకుంటున్న మరుక్షణమే సమస్యలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? నువ్వు తీసుకునే బల్లారాధన సరైనది కాదు. దేవుని బల్ల, దయ్యాల బల్ల అని ఒకటి ఉంటుంది. దేవుని బల్ల అనేది పవిత్రమైనది, దయ్యాల బల్ల అనేది అపవిత్రమైనది. ఇప్పుడు దయ్యాల బల్ల కూడా తీసుకున్నారు చాలామంది. ఇప్పుడు నేను చెప్పాక అన్ని అలవాట్లు పెట్టుకొని కై నీళ్ళు పోయి నీళ్ళు దొంగసాటు చేసుకోవడం వచ్చాడు. మాకేం మేలు జరగట్లేదు, ఏంది పాత్ర గారు? జరగదు నీకు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మేలు చేస్తాడు. అర్థమైంది? ప్రార్థన చేయాలి. అయ్యా నీకు ఇష్టం లేని ఏమన్నా ఉంటే, నీకు నచ్చని క్రియలు ఏమన్నా ఉంటే, నువ్వు ఇష్టపడని లోపాలు ఏమైనా ఉంటే తీసివేయి, తొలగించు, సరిచేయి, పరిశుద్ధపరచు. నేను బాగున్నానని నేను అనుకుంటున్నా, నాలో ఇంకా బాగలేని ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు శరీరానికి తగిలిన గాయాలు అయితే చూస్తాం, అమ్మో దెబ్బ తగిలింది అని. లోన ఉన్న జబ్బుల్ని ఎవడు చూస్తాడు? డాక్టర్ చూస్తాడు. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అమ్మో లోన ఏమైనా జబ్బు ఉందేమోనయ్యా, లోన ఏమైనా ఇన్ఫెక్షను అయిందేమోనయ్యా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అది డాక్టర్ మాత్రమే చేయగలడు, డాక్టర్ మాత్రమే చెప్పగలడు. అదే రీతిగా మన డాక్టర్ ఎవరో? దేవుడు. ఆయన అడగాలి, అయ్యా ఇలా జరగడానికి గల కారణం ఏంటి? ఎందుకు మేము ఎట్లా అవుతున్నాం? మేము నీ బడ్లం కాదా? లేకపోతే నీ ఎడలు ఏమైనా మేము తప్పిపోయామా? మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని దేవుని దగ్గర సరి చేసుకోవాలి. గట్టిగా చెప్పండి. మేము అడిగేది అంతే. నాకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నేను ఈ చేత్తో కాలుతో ఏదో తప్పు చేసి ఉంటానని బాధపడతా. అందుకని నాకు ముళ్ళు గుచ్చుకుంది. హల్లెలూయా. ఎందుకని? ప్రతి సమస్య వెనకాల ఏదో మనకి దేవుడు కొంత బుద్ధి చెప్పడానికి ఆ శిక్ష పెడతాడు, లేకపోతే మనల్ని సరిచేయటానికైనా పెడతాడు. అర్థమైందా? నా ప్రియమైన బిడ్డలారా, నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి. ఈరోజు చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు. ఏదో పోతున్నారు, గొర్రెల్లాగా పోతున్నారు వస్తున్నారు, కానీ చర్చలకి ఈ మర్యాదలు తెలియట్లా. బాప్తిసం పొందిన ఎట్ట ఉండాలి, ఎట్ట ప్రవర్తించాలి, బల్లారాధన తీసుకోవడం కూడా సరిగ్గా తెలియదు. ఆదివారం పోయి ఇట్ట మింగి వస్తున్నారు అంతే. ఆ మింగి రావటం, ఎమ్మడ శిక్షించబడటం. వాక్యంలో ఏమనింది? అయోగ్యంగా పుచ్చుకున్నాడా వాడికి మూడిద్ది అనేలా. అయోగ్యంగా పుచ్చుకోకూడదు, అయోగ్యంగా పుచ్చుకోకూడదు. మీరు సరిలేమని అంటే అట్లా మానుకుంటావా? బల్లారాధన మానుకోవచ్చా? వాక్యం చెప్తుంది, రొట్టె విరుచుట యందు అపోస్తుల ఉపదేశమందును సహవాసమందును, మూడోది రొట్టె విరుచుట యందును. అర్థమైందా? రొట్టె విరిచేటప్పుడు చక్కగా ఆపేయాలి, పని తప్పదు. శనివారం దాకా ఇప్పుడు దాకా నేను పనికి వెళ్ళి వచ్చానయ్యా, నిద్రపోతానయ్యా, పాస్టర్ గారు తొందరగా వాక్యం ఆపేస్తే బాగుండు, పోయి నిద్రపోతానంటే నీ కోసం పాస్టర్ గారు వాక్యం ఆపేస్తే నువ్వు పోతావు, సంఘంలో అందరూ పోతారు నరకానికి. నువ్వు పని ఆపుకోవచ్చుగా? చెప్పండి. నువ్వు ప్రయాణాలు ఆపుకోవచ్చుగా? దేవుడి కంటే ప్రాముఖ్యమైనవే. ఒక్కరోజు బాగానే కోటీశ్వరుడు అవుతావా, కోటీశ్వరురాలు అవుతావా? ఆ శనివారాలు కూడా పనికి వెళ్తారు బల్లారాధన తీసుకునేటప్పుడు. వచ్చి పగలంతా ఎట్టి చాకిరి చేసి వచ్చి ఇక్కడికి వచ్చి గుంటూరు గూడూరు, గుంటూరు గూడూరు, గుంటూరు గూడూరు. ఒకసారి ఏం చేస్తుంటారు? టైం చూసుకుంటుంటారు.
టైం చూసుకుంటూ ఉంటారు. నువ్వు ఎక్కడ టైము ఎక్కువ గడిపితే మంచిది, ఎక్కడ గడపకపోతే అక్కడ గడుపుతావు. ఎక్కడ అక్కడ కాదు, నరకం తర్వాత సంగతి. ఎక్కడ గడుపుతావు? పోలీస్ స్టేషన్లో గడుపుతావు, పంచాయతీలో గడుపుతావు, అవసరమైతే హాస్పిటల్లో కూడా గడుపుతావు. అట్టెందుకు అంటారు? అట్టెందుకు? చేతులు పైకెత్తి గట్టిగలు చెప్పండి. మనం ఉండవలసిన విధానంలో కరెక్ట్గా ఉండాలి. దేవుడి దగ్గర అయ్యా ప్రార్థన చేసుకొని, తండ్రి నేను ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి, ఎన్ని చెప్పాలా? పాస్టర్లు కూడా ఎన్ని చెప్పట్లే. ఇప్పుడు నీకు దీవెనలు వస్తాయి పో, ఆశీర్వాదాలు వస్తాయి పో, నీకు అది జరిగింది ఇది జరిగింది అంటే ఏం జరగదు. జరిగే వాళ్ళకి జరిగిద్ది. ఎవరికి జరిగిద్ది? యోగ్యత కలిగిన వారికి. రొట్టె విరుచుడు ఎందును, తర్వాత ప్రార్థన ఎందును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రార్థన ఎందును, ప్రార్థన ఎందును. ప్రార్థన ఎందంటే ఏంటి? ప్రార్థన చెప్పండి. ప్రార్థనలు చాలా ఉన్నాయి. ఉదయకాల వేళ ప్రార్థన. ఏ కాల వేళ ప్రార్థన? ఉదయకాల వేళ ప్రార్థన. ఉదయాన్నే లేచి ముందు దేవునికి ప్రార్థన చేయాలి, స్తుతులు అర్పించాలి. అర్థమైందా? దేవుణ్ణి ఒప్పించుకోవాలి, బతిమాలుకోవాలి. ఈరోజు నాయన అపాయమనబడుతున్న లోకంలోకి వెళ్తున్నా, ఏ ప్రమాదమో జరగకూడదు. ఈరోజు మరణకరమైనటువంటి అంటే మరణపు ఉరులు కలిగిన లోకంలోకి వెళ్తున్నా, నీ దేవదూతలు నాకు తోడుగా ఉంచాయని ప్రార్థన చేసుకోవాలిగా. కొంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేయట్లా. ఉదయాన్నే లేచి చెంబు పట్టుకుని పోయాడు ఒకడో, ఫోన్ పట్టుకొని ఇక అప్పుడే స్టార్ట్ చేస్తాడు. ఏది? ఫోను. ఇంకప్పుడే స్టార్ట్ చేస్తాడు. దాని స్తోత్రం. మొన్న ఎవరో పాస్టర్ గారు చెప్తున్నాడు, ఈ రోజున చాలామందికి ఏ ఆత్మ పోయిందంట? ఏలి ఆత్మ పోయి ఎలుక ఆత్మ వచ్చింది అంటున్నాడు ఆయన. ఏం పోయిందంట? ఏలి ఆత్మ పోయి ఎలుక ఆత్మ అంటే ఏంటి? పైకి కింద గీగుతూ ఉండదంట అది. ఈ ఫోన్ కూడా ఏం చేస్తున్నారు? పైకి కిందకి. ఏలి ఆత్మ పోయి ఇంకెప్పుడు ఇంకంతేగా, వద్దనుకుంటే పైకి స్కిప్, కావాలంటే మళ్ళీ కిందకి. ఏ ఆత్మ పోయింది? ఏలి ఆత్మ పోయి ఎలుక ఆత్మ వచ్చిందంట ఇప్పుడు అందరికీ. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ దాంట్లో ఒక నీతి ఉంది, నిజమే. ఈరోజు చూడండి, నా కొంపంతా కూలిపోతుంది, ఒక 2 రోజులు ఉపవాసం ఉందామా? నా జీవితం నాశనం అవుతుంది, ఒక పూట దేవుడి దగ్గర కన్నీళ్ళు విడుద్దామా? ఎందుకు ఇట్లా అవుతుందని. అప్పుడు ఆ పరిస్థితిని బట్టి వెంటనే జాగ్రత్త పడాలి ప్రార్థనలో. అందుకే యేసయ్య చెప్పాడు, శోధనలో పడిపోకుండా నిమిత్తం మెలకువగలిగి ప్రార్థన చేయండి. శోధన కలగక ముందు, కలిగిన తర్వాత నువ్వు చేసేది ఏంటి? కలిగిన తర్వాత నువ్వు చేసేదేంటి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ముందు నుండే ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి నీ కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నువ్వు వెళ్తున్న మార్గము కొరకు, పని కొరకు, ఉద్యోగ స్థలాల కొరకు, నువ్వు చదువుతున్న కాలేజీలలో అక్కడ కూడా కొన్ని జరుగుతున్నాయి. కాలేజీలలో కూడా ఆ మధ్య ఎవరో ఒకడో ప్రేమించానని చెప్పి ఆ అమ్మాయి ఒప్పుకోనందుకు అందరూ చూస్తూ ఉండగా నరికేస్తా ఉన్నాడు. అందరూ చూస్తూనే ఉన్నారు. స్టూడెంట్స్ మొత్తం ఏం చేయలేకపోతున్నారు. కాలేజీలో కూడా జరుగుతున్నాయి ఘోరాలు చూడండి. ఏంటంటే ప్రేమ. అర్థమైందా? ఈ ఆడపిల్లలు ఏమన్నా మామూలు అనుకుంటున్నారా? వీళ్ళు కూడా వీళ్ళు ఎక్స్పోజింగ్ మామూలుగా లేదు. పొట్టి డ్రెస్సులు వేసుకోవటం, ఎరగ తీసుకోవటం, ప్రేమ అంటాం. ఆ పన్నుల దగ్గర అక్కడ ఇక్కడ ఎరగ తీసుకోవటం. అర్థమైందా? ఇట్లా ఎరగ తీసుకొని నడుస్తున్నారు, లాస్ట్కి ఇరిగిపోతున్నారు కొమ్మల్లాగా. ఆ అందం ఇచ్చాడు, 4 రోజులు కాపాడుకో. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, 4 రోజులు కాపాడుకో. బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఎన్ని ఇచ్చాడు. కాస్త పెళ్ళయ్యేదాకా కూడా ఆగవా? చూపించుకోవడానికి స్కిన్ టైట్లు, ఆ టైట్లు. అర్థమైతే ఏదన్నా ఎట్లాంటివి చెప్పారనుకోండి, ఎన్ని పాస్టర్ గారికి ఎందుకు, ఎన్ని పాస్టర్ గారికి ఎందుకు. ఇక నేను చెప్పబోతే ఎవరు చెప్తారు మీకు? ఇవన్నీ ఇరుచుకొని నడుతుంటివి, వెనకాల
వెనకాల ఎవరు పడుతున్నారు? విక్రమార్కులు పడుతున్నారు. అంతేగా జరుగుతుంది. అమ్మో అలా అమ్మాయికి ఇది జరిగిందంట, అయ్యో ఈ అబ్బాయికి ఇది జరిగిందంటే ముందు ఆ ఇరుచుకొని నడవడం మానుకో. బైబిల్ ఏముందంటే ఇరుచుకొని నడిచే ఒక ఆమె ఉంది, సియోను కుమార్తె. ఎట్ నడుతుందంట? వార సూపులు చూచుచు కులుకుతూ నడుచుచు కాళ్ళ గజ్జలంట. కాళ్ళ గజ్జలు అంటే పట్టీలు. మందిరాలకు వచ్చినప్పుడు దయ్యాలు వేసుకొని వచ్చినట్టు వేసుకొస్తారు చూడండి, గల్ 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 అనుకుంటా. హల్లెలూయా. ఉన్న అందం ఎంత అయితే దానికి అందం ఇంకొంత ఇంత పెట్టిద్ది. దాని స్తోత్రం. మొదలే గాడిది మొహం, ఇవన్నీ పెట్టాలి గంగిరెద్ది మొహం అయింది. గంగిరెద్దికి ఎత్తారు చూడు అన్నీ, అయ్యని ఇయ్యని ఇయ్యని ఇయ్యని. ఇప్పుడు హల్లెలూయా. ఈ మధ్య కోతులు కూడా విచిత్రమైన డ్రెస్సులు వేసి వాడికి కాస్త ముక్కు పుటకలో చెవులకేసి అక్కడ బీచ్లలో దిప్పుతున్నారు కోతులకు కూడా. హల్లెలూయా. ఒకసారి ఆ కోతులు ఆడించేవాడు ఒకసారి ఆడిస్తున్నాడు. వాడు ఏం చేశాడంటే ఆడితా ఆడు చూసినట్టున్నాడు, అది చైన్ తెంపుకొని వచ్చి నా ప్యాంట్ కింద దూరింది. అది దాని స్తోత్రం. అంటే ప్యాంట్ అంటే కాళ్ళ రెండు కాళ్ళ మధ్యలోకి వచ్చేసింది. ఏంటో గీగుతుందని చెప్పి చూస్తే కోతి టక్కన ఆ చైన్ పట్టుకుని ఇట్లా లాగ్గానే దాని ముక్కులకి మూతులకి అన్నీ గుట్టించాడు. నేను అనుకున్నా ఇది కోతి పిల్ల మనిషి పిల్ల? ఏ పిల్ల అది? కోతి పిల్ల. కోతికి ఎన్ని గుట్టించినా ఇట్లా బయటకు వచ్చిన మూతి ఏమో లోనకి పోద్దా? చెప్పండి. పాదుగా. కోతే మనిషి. ఇట్లాంటి జరుగుతున్నాయి. దాని స్తోత్రం కలుగునగాక. జరుగుతున్నాయండి ఇట్లా. నిజంగా వాస్తవానికి అంటే నేను అనకూడదు కానీ చదురు పైకెత్తి గడికలు చెప్పండి. నిజంగా ఈ ఊరు మొత్తములో ఒక్క జెర్మియా పాస్టర్ గారు కానీ ఉండుంటే నిజంగా చెప్తున్నా ఒక్కొక్కరికి తాట తీసి ఎండేసేవాడిని. ఎడేమవుతుందంటే మేము తాట తీస్తుంటే ఇంకో పాస్టర్ సల్లిడుతున్నాడు. నిజంగా చెప్తున్నా, ఒక్క జెర్మియా పాస్టర్ గారు సంఘమే కానీ ఇక్కడ కానీ ఉండుంటే తాట తీసి ఒక్కొక్కడికి తొందరగా ప్రభువు అక్కడ సిద్ధపరిచేవాడిని. ఏమవుతుందంటే ఇక్కడ బెగేస్తుంటే ఇంకోసారి లూజు ఇడిచేస్తున్నారు. అమ్మో మళ్ళీ ఏమంటున్నారు? మేము చెప్పేది తప్పంట వాక్యం. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. లాస్ట్ ఎట్టుందంటే యేసయ్య చెప్పినది తప్పని యూదులు చెప్పింది కరెక్ట్ అని యేసయ్యని ఎట చంపేశారో చివరికి నన్ను అటు చంపేస్తారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. హల్లెలూయా. మార్పు చెందాలి, సత్యము నేర్చుకోవాలి. అపోస్తులకు సన్మానాలు చేశారా? యేసయ్యకి సన్మానాలు చేశారా? సత్యము చెప్పినందుకు. నేను ఒక పాట రాశాను నిన్నే. ఉద్యమం నిద్రపోవచ్చుండే. ఉద్యమం ఏమవుతుంది? పాట దాంట్లో ఉంది, రికార్డ్ అవుతుంది అక్కడ. దాని స్తోత్రం. నాకు టక్కన దేవుడు ప్రత్యక్షతలు వచ్చినప్పుడు రాశా, బాగానే ఉంది. ఉద్యమం నిద్రపోవచ్చుండే, పబ్లిసిటీ వైపు పరిగెత్తుతుండ్రు పాస్టర్లు. తెలంగాణ భాషలో రాశా. అర్థమైందా? పబ్లిసిటీ కొరకు పాస్టర్లు విశ్వాసుల గురించి కూడా ఏదో పెట్టా. అంటే దేవుడు బయలుపరిచినాయి, మనవి కాదు. కానీ చాలా మేలుకొలిపే పాట ఇది కూడా. దాని స్తోత్ర. ఏమవుతుందంటే అట్లయిపోయింది ఇప్పుడు ప్రపంచం. సత్యము చెప్పేవాడికి కోయటానికి కొడవల కూడా లేదు అంటున్నాడు ఒక పాస్టర్ గారు. అర్థమైందా? కోయటానికి కూడా ఏం లేదు, కొడవలు లేదు. సత్యము చెప్పే సేవకులకి తక్కువైపోయారు. ఆది అపోస్తుల పరిచర్య చేసే సేవకులు. నా ప్రియమైన బిడ్డలారా, నిజంగా మహాదేవుడు అబద్ధ బోధల వైపు తిరగకుండా ఈ అపోస్తుల ఉపదేశాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవుని స్తోత్రాలు చెప్తున్నాం. అలా చెప్పండి గట్టిగా. ఆయన ఉపదేశం ఒకటి గొప్ప చేసి ఘనపరిచెను. అలా చెప్పండి గట్టిగా. ఉపదేశమును ఆయన గొప్ప చేసి ఘనపరిచాడు. ఉపదేశము లేకపోతే ఏ సంఘము కూడా ఇప్పుడు వచ్చే రాకడలో ఎత్తబడలేదు. ఇందాక నేను రాగానే దాదాపు కొంత సమయం మోకాల నుంచి ప్రార్థన చేశారు. ఎంతమంది చేశారు ఇక్కడ? మోకాల నుంచి ఎంతమంది ప్రార్థన చేశారు?
చేతులు ఎత్తండి ఒకసారి. చేశారు కదా. రాగానే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశారు. ఆ మోకాళ్ళ నుంచి ఎందుకు నేను ప్రార్థన చేయించాను తెలుసా మీకు? వాక్యం చెప్పేటప్పుడు సాతానుడు మిమ్మల్ని మోసం చేయకుండా ఉండటానికి మోకాళ్ళ ప్రార్థన కావాలి. మహాపరిశుద్ధుడు ఎవరో దానియేలు దినానికి ఎన్నిసార్లు ఉంచాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. దాని స్తోత్రం. 3 సార్లు అండి. ఉదయం, మధ్యాహ్నం. సింహాల బోన్లు వేసినా సింహాలు ఏమైనా చేయగలిగాయా? ఎందుకని? ప్రార్థనా పరుణ్ణి ఎవ్వరు ఏది ఎప్పుడు ఎన్నడూ ఏది చేసినట్టు ఏమీ లేదు. ఎందుకనంటే ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న పవరు ఈ ప్రపంచంలో దేనికి లేదు. దాని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఉదయాన్నే ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. జగిత్యాల, ఎక్కడది? జగిత్యాల నుండి పాస్టర్ గారు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఏడ్చాడు. మీరు ఎవరండి అన్న. నేను రాత్రి పడుకునేలకు 5 అయింది. చాలామంది కొరకు ప్రార్థన చేసి నేను ఈ బ్రదర్కి ఫోన్ చేశా. పైన ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నారు మీరని ఇతను కాల్ చేసి అప్పుడు పడుకున్నాను. అంటే 5 గంటల దాకా నేను మెలుగుతూనే ఉన్నాను. హల్లెలూయా. 5 గంటల దాకా నేను నిద్రపోవాలా. అందుకని నేను ఒక్కోసారి పగులు కూటానికి కూడా రాకుండా ఉండటానికి కారణాలు అయ్యే. ఎందుకంటే కొన్ని బాధ్యత కలిగిన ప్రార్థన విన్నపాలు ఉంటాయి, ఇంకా వేరే ఉంటాయి. ఆయన నాకు ఉదయాన్నే ఫోన్ చేసి ఫోన్లో ఏడుతున్నాడు. అసలు ఏం జరిగింది అంటే, పాస్టమ్మ గారు చచ్చిపోయిందండి, ఇట్లా పరిస్థితి, నేను కూడా చచ్చిపోవాలని మందు అవన్నీ తెచ్చుకున్నాను. టక్కన మీ ఫోను అంటే నా సెల్ ఫోన్ ఆన్ చేయగానే మీ పాట ఒకటి వచ్చింది అన్నట్టు. దేవుని స్తోత్రం. ఏం పాట వచ్చిందన్న? మండాలి నా గుండె అభిషేకంతో మండాలి నా గుండె అభిషేకం. ఆ పాట వచ్చిందండి. ఆ పాట రావటం, నేను ఆత్మతో నింపబడి అభిషేకించబడి అన్య భాషలతో మాట్లాడి 1 గంట అరగంట సేపు ఆత్మలో ఉండి మళ్ళీ ఈ కలిగిన వేదన, ఈ శోకము, బాధ మొత్తం పోయిన తర్వాత నీకేం చేస్తున్నా? ఫోన్ చేస్తున్నానండి. చాలా అద్భుతంగా ఉంది ఆ పాట. అంటే దేవుని స్తోత్రాలు చెప్పు అన్న. దేవుని స్తోత్రం. అలా చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైన వ్యక్తులు కదా అలాంటి ప్రార్థనలు, ఆ పాటలు అర్థమయ్యేది. అందరికి అర్థమైతాయా? అంత వేదన బాధ కూడా ఆ పాట విని అభిషేకించబడితే ఏమైందంట? మొత్తం పోయింది నాకు. ఇది పరిస్థితి అండి అని చెప్పాడు. అట్టాకే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనలో మనం మండాలి. ఏం కావాలి? అన్నయ్య మీరు ప్రార్థన చేయండి అన్నయ్య, ప్రార్థన చేయండి అన్న. నేను చేస్తూనే ఉన్నాను కదా. మీరు చెప్పినా చేస్తా, చెప్పకపోయినా చేస్తూనే ఉంటా. దేవుని స్తోత్రం. లేదా కొంతమంది పాస్టర్లు చేసినట్టు నటిమంటారా? మైకులో పెట్టి నటిమంటారా? ఈ మధ్య పాస్టర్లు కొంతమంది నటిస్తున్నారు. మైకు తీసుకొని, అయ్యా అబ్రహాం గారిని ఆశీర్వదించు, శారమ్మను ఆశీర్వదించు, ఇస్సాక్ గారిని, రెబెక్కమ్మను ఆశీర్వదించు. నటించే ప్రార్థనలు ఇవన్నీ. ఆ మైకులో ఊరు మొత్తం వినకపోతే దేవుడిని ప్రార్థన ఆలకించడా? అందరు వినాలా? చెప్పండి. ఓహో, ఈ పాస్టర్ గారు మన కొరకు ఏం చేస్తున్నాడు అని జనం చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. అట్లాంటి పబ్లిసిటీ ప్రార్థనలో దేవుడు వింటాడా? ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా ఉండాలి. అలాగే కానుకిచ్చేటప్పుడు రహస్యంగా ఉండాలి. ధర్మం చేయనప్పుడు రహస్యంగా ఉండాలి. అన్నీ రహస్యంగా ఉండాలంటున్నాడు దేవుడు. అట్లాంటి ప్రార్థనలు వద్దు. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం. గట్టిగా చెప్పండి. అక్కడ ప్రార్థన, ఉదయకాల ప్రార్థన కావాలి, సాయంత్రం మళ్ళీ కుటుంబ ప్రార్థన కావాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా? దేవుని మర్యాద మీకు తెలియాలి. దేవుని మర్యాద మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మన ఇళ్లల్లో ప్రతిరోజు ఉదయకాల వేళపు స్తోత్ర ప్రార్థన జరగాలి, సాయంకాలపు కుటుంబ ప్రార్థన జరగాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. మీ ఇళ్లలో కూడా కొంతమందికి ఏదైనా బాగలేకపోతే, అన్నయ్య మా అక్కయ్యకో మా అన్నకో బాగలేదు అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య అంటున్నారు. బాగానే ఉంది.
వాళ్ళకి బాగుపడిన తర్వాత ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఇక ప్రార్థన చేయండి అని నేర్పించాలా లేదా? చెప్పండి. ఇక బాగా అయింది అనుకున్నప్పుడు వెంటనే ఇంటి యజమానుడు ముందు మోకాళ్ళు వంచాలి. నాకు ఎడ్లపాడు నుండి సావు బ్రతుకుల మధ్యలో మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను ఫోన్లో ప్రార్థన చేశాను. నేనేమన్నానంటే, ఆ సమస్య ఎంతటితో పోయిందని నువ్వు అనుకోవద్దు, నువ్వు అర్జెంటుగా ఈరోజు రమ్మని చెప్పా. శుక్రవారం ఉపవాస కూటాలు జరుగుతున్నాయి, మీరు రండి ఉపవాస ప్రార్థనలో ఉండాలంటే, ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత వాడు తగ్గిందంట. తగ్గిన తర్వాత వాడు ఏం చేశాడు? ఎక్కడికో పోయాడు. మళ్ళీ ఈరోజు వాళ్ళ మరిదికో ఎవరికో బాగలేదని మళ్ళీ ఫోన్ చేసింది ఆమె. మా మరిదికి కూడా నేను అన్నాను, మొన్న మీకేం చెప్పా? మీకేం చెప్పా? తగ్గిందని మీరు వెంటనే అట్లా కూడా మళ్ళీ రండి ఇది అని చెప్పానండి. కొంచెం పని ఉండి రాలేకపోయామన్నయ్య. నేను చెప్పాను, ఈసారి ఒకవేళ ఏదైనా వస్తే అది మాకు సంబంధం లేదు. క్రమము ఒకటి ఉంటుంది. దాని స్తోత్ర. ఒక మేలు జరిగిన వెంటనే ఇంకా ప్రభుకి దగ్గర అవ్వాలి, మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువగా ఇంకా దేవునికి సమీపస్తులమై మనం దేవునికి దగ్గరగా ఉండి విజ్ఞాపనలు చేస్తుంటే ఇంకా అరాకొర ఉన్న శోధనలో ఆ సాతాను ప్రభావాలు ఏమైపోతాయి? తొలగిపోతాయి. ఇంకంతా బాగానే ఉందిలే, అయిపోయిందిలే, అర్థమైందా, ఇక మేలు జరిగిపోయిందిలే, ఇక ఏం ప్రాబ్లం లేదని అనుకోమాకండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. దేవుడు కొంచెం మేలు చేశాడా? చేయాలి చేయాలి చేయాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఉదయకాల ప్రార్థన, సాయంత్రం వేళ ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న మా అబ్బాయి బాగలేదు. నేను బాగలేదని తెలిసినా కూడా నేను వెళ్ళిపోయా ప్రార్థనలకి. నాకు అది ఒక అలవాటు. ఎంత పరిస్థితులు వచ్చినా ముందు దేవుడు పని చేయాలని వెళ్ళిపోతాను నేను. ఆదివారం వెళ్ళిపోయా. ఎక్కడికో మొత్తాన్ని తీసుకెళ్లారు, అది ఇదని చెప్పారు. ఆ డాక్టర్లు అడ్మిట్ చేయమన్నారు. అడ్మిట్ చేయమంటే ఏం అవసరం లేదు, నేను వస్తున్నా ఇదనగానే నేను ఇక్కడికి ఎంటర్ అయిన ఆ సమయంలో నాకు కేకలు వినపడుతున్నాయి. బాగా ఏడుస్తా, బాగా. ఇంక వీళ్ళు అయ్యా అడ్మిట్ చేద్దామా అది ఇదని అంటే, ఆ రోజే ఇవి వినాయకుడి బొమ్మలు ఎన్ని ఊరేగిస్తున్నారు. నేను చెప్పాను, ఏం అవసరం లేదు, తీసుకురండి. ముందదిగా అక్కడ సాపేసి సాప మీద దుప్పటేసి కూర్చోబెట్టాడు. 2 గంటలు ప్రార్థన చేశాను. కొంచెం ఏడుపు ఆగింది. నా మనసు ఏమనిపిస్తుంది అంటే, ఇక తగ్గిపోయిందిలే, ఇక పడుకుందాం అనిపిస్తుంది. దేవుడు నాతో చెప్తున్నాడు, ఆ ప్రభావం ఇంకా పాలేదో, నీకు మోకాలు నొప్పులు వచ్చినా సరే చేయాల్సిందే అంటున్నాడు. అప్పటికే 2 గంటలైంది. 8 నుండి 10 అయింది, 2 గంటలు. ఇంకా పడుకోవడానికంటే ఆ రోజు 3 ఆరాధనలు చూసుకుని అలసిపోతాం కదా, పడుకుందామంటే దేవుడు లేదో, అది బాధో, అది పోయింది కాదు, అది ఆ ప్రభావం అలా ఉంది, ఇది అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు. అయినా కునుకుపాడుతూ అట్లా పడుకున్నా. మళ్ళీ ఇంకా డబలుగా పెద్దగా, అంటే దానికంటే రెట్టింపుగా కేకలు వేయటం ప్రారంభించాడు. అసలు ఏమైంది ఏంటి అని వీళ్ళు అల్లాడుతున్నారు. అది ప్రభావం. నాకు అర్థమైపోయింది. కొన్ని విగ్రహారాధనకు సంబంధించిన ఆ వస్తువులు కనపడ్డాయి. ఇక అప్పుడు మోకాలు వంచటం వేకుజాం 2 గంటలలాగా చేశా. 10, 11, 12, 1 నాన్ స్టాప్. ఎన్ని గంటలో? కొద్దిగా ప్రార్థన చేసి ఇక తగ్గలేదయ్యా అదంటే కుదరదు. దాని కట్లు తెగిపోయేంత వరకు, అంటే నేను మోకాలు ఉంచాను, మీరు వంచమని నేను చెప్పను, మీకు ఎట్లా వీలైతే అలా ప్రార్థన చెయ్యాలా. మీరు మందిరానికి వచ్చిన కొంతమంది కూడా మీకు కూడా చెప్తున్నా, మీరు వచ్చి ఎమ్మడే దుప్పట్లు కప్పుకొని పిల్లలంటే నిద్రపోతున్నారు, మీరు నిద్రపోకూడదు. దేవుని స్తోత్ర. ఏడుస్తూ ఆ గోళ్ళ పట్టుకొని ఏడవండి, అయ్యా ఈరోజు మా పరిస్థితి ఇట్లా అయింది నాయన అని ఏడవండి. కార్యం జరగకపోతే ఇంకెప్పుడు చర్చికి రావద్దు మీరు. దేవుని స్తోత్రం. ఇంకెప్పుడు మీరు రావాల్సిన అవసరం, కార్యం జరగకపోతే రామాకండి. ఎందుకనంటే ఎంతోమందికి ఈ గోళ్ళ పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేశాడా లేదా? చేశాడన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎంతోమందికి చేశాడు. అన్నయ్య మీరు చేయండి మేము ఎంతమంది కొరకు చేయాలి? చేస్తున్నాం కదా, మీరు కూడా చేయాలి.
ఇప్పుడు అన్నాకి పిల్లలు కలగటానికి ఏలి ప్రార్థన చేశాడా, అన్నా చేసుకుందా? దానియేలు సింహాల బోను నుండి విడుదల పొందటానికి ఎవరు ప్రార్థన చేశారు? దానియేలే. అలాగే చెరసాలలో బంధించబడినప్పుడు పౌలు శీలలో వారి సంఖ్యలు తెగిపోయి తోటి ఖైదీల సంఖ్యలు కూడా తెగిపోయి అంత గొప్ప కార్యం ప్రభు చేశాడంటే వారి కొరకు ఎవరు చేశారు చెప్పండి? వాళ్ళే చేశారు ప్రార్థన. అర్ధరాత్రి వారు మధ్యరాత్రి లేచి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుంటే పక్కన ఖైదీలు విన్నారంట. ఖైదీలు మళ్ళాగా ఇట్లా బిల్డింగ్లా కట్టిన చెరసాలలో జైలు కాదు, అప్పుడు అంత భూమిలో ఉంటాయి, భూమిలోనే. ఇప్పుడు ఇక్కడ భూమి తవ్వుతారు, అక్కడ ఒక జైలు ఉంటుంది, అంటే ఒక గది. నెక్స్ట్ పక్కన కింద దగ్గర 30 లేక 25 అడుగుల లోతులో ఉంటుంది జైలు అది. ఎందుకంటే నేను వెళ్ళే ఇజ్రాయెల్ దేశం. ఇక్కడ అంత లోతులో ప్రార్థన చేస్తున్నదే పక్కన వాళ్ళకి వినపడిద్దా? ఎంత భయంకరం కేకలేసి ఉంటారు వాళ్ళు. దాని స్తోత్రం. చెరసాల సంఖ్యలు తెగిపోయినాయి, చెరసాల పునాదులు వణికినంటే గోళ్ళని కూలిపోయినాయి. ఎంత బలమైన ప్రార్థన అది. వాళ్ళు చెప్పాలి గట్టిగా. ఏ ప్రార్థన చేయాలి? బలమైన ప్రార్థన, వేదనతో రోదనతో. ఆ తర్వాత 2 గంటలకల్లా విడుదలైపోయింది. నేను చెప్పాను, వెళ్తారా ఇప్పుడు హాస్పిటల్కి? ఇంకొద్దులే, బాగైందిగా. దాని స్తోత్రం. అక్కడ డాక్టర్లు బాగు చేశారా, దేవుడు బాగు చేశాడా? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. పొద్దున వదిలిని, ఆల్రెడీ ఉదయకాలం పోయారుగా, అప్పుడు కొంత వదిలిని. నేను చెప్పాను, సర్వశక్తి గల దేవుడు, మహిమగల దేవుడు. నిజంగా ప్రార్థన చేయాలా? ఏదో చేశామన్నట్టు కూర్చోకూడదు ప్రార్థనలో. నిజముగా మొర్ర పెట్టు వారికి సమీపస్తుడు. దేవుని మర్యాదలు అంటే ఎన్ని తెలియాలి. ఆది అపోస్తులు ప్రార్థనకి సమయాన్ని కేటాయించారు, ప్రార్థనకి స్థలాన్ని కేటాయించారు. మీరు ఇళ్లలో కూడా ఏమైంది, కొంతమంది అంటారు కుదరట్లేదండి, పిల్లలు అల్లరి చేస్తున్నారండి. మాకు కూడా మీకంటే ఎక్కువ అల్లరి చేస్తారు పిల్లలు, అందుకని నైట్ ఎక్కువ చేస్తాను నేను. గట్టిగా చెప్పండి. నైటే, పగులు పడుకోండి కాసేపు, నైట్ చేయండి ఎక్కువ ప్రార్థన. దేవుని మర్యాద మనకు తెలియాలి. అర్థమైందా? ఎవరు ప్రార్థన చేయకపోతే ఆ ఇల్లు ఎట్ట బాగుపడుద్ది? ప్రార్థన చేస్తేనే కదా దేవుణ్ణి నడిపించేది. వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథం 31:9, వారు ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపించేదను, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపించేదను. నిజంగా మీరు ప్రతిరోజు నేను చెప్పినట్టు ప్రార్థన చేయండి. మీ డబ్బులు వేస్ట్గా హాస్పిటల్లో ఖర్చు పెట్టకుండా దేవుడు కాపాడుతాడు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తానండి. మీరు ఏదైనా బాగలేనప్పుడు దేవుడి దగ్గర అనుకోండి. నేను ఆ రోజు అనుకున్నా, ప్రభువా ఈ పిల్లోడిని కానీ నువ్వు బాగు చేస్తే, ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంత ఖర్చు అయిద్దో అది అంతా నీ సన్నిధిలో అర్పిస్తానని నేను మొక్కున్నా. దాని స్తోత్రం. అక్కడ హాస్పిటల్ ఎంత డబ్బు అయిద్దో అంత నీకు అర్పిస్తానని మొక్కుకున్నా దేవుడికి. ప్రార్థనలో మొక్కుబడి కూడా చేయాలా? అలా చెప్పండి గట్టిగా. హాస్పిటల్ కాడ అయితేనేమో ఫీజులు వేలకు వేలు వదిలిస్తాం. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే ₹1 ఎవరు, కానీ కార్యం జరిగేది అక్కడ దైవ సన్నిధిలో. ఎక్కడ ఈరు అసలుకి, అక్కడ ఎత్తారు. దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకోవాలి. నేను అనుకున్నా ఇది పరిస్థితి అని. మా అబ్బాయి పుట్టేటప్పుడు కూడా నాకు డాక్టర్ చెప్పింది, మీ అబ్బాయి పుట్టిన వెంటనే బాక్సులో ఉంచాలని. రోజుకి ఎంత అయిందంటే 7,000 8,000 అవ్వచ్చు. ఎన్ని రోజులు అంటే 15 రోజులు అవ్వచ్చు, ఇంకా ఎక్కువ. నేను ముందే ప్రార్థన చేశాను, ప్రభువా ఎన్ని రోజులైతే ఆమె పెట్టాలంటుందో ఒక్క రోజు కూడా జరగకుండా ఉండాలి. ఆ 15 రోజుల డబ్బులు మొత్తం నీ పరిచర్యకి ఇచ్చేస్తాను. ₹1,00,000 నేను దేవుడికి ఇచ్చా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నేను ముందుగానే తీసి ఇక్కడ, ప్రభువా ఆ పిల్లోడు
బాక్సులో పెట్టే పరిస్థితి రాదు, నేను నమ్ముతున్నా, ఒక కార్యం చేస్తావని. అక్కడ పోక నా డాక్టర్ అమ్మ అదే అన్నదే, ఏం అవసరం లేదండి, సరిపోయే బరువు ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, మీ అదృష్టం అండి అన్నది. మా అదృష్టం కాదు, ఆయన కృప. ఎవరి కృప? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. నేను ₹1,00,000 ఇక్కడ తీసి వెళ్ళా హాస్పిటల్కి. ఎప్పుడైతే పిల్లలు నేను ఇక్కడ తీసుకొచ్చారో ఎమ్మటే ₹1,00,000 దేవుడికి పంపించేశా. దాని స్తోత్రం కలుగును గాక. అట్లా నేను ఎన్నో మందిరాలకి నేను కొన్ని సందర్భాల్లో మీకు సహాయం చేస్తున్నానంటే ఆయన స్పెషల్గా తీస్తున్నా కానుకలు అవి. ఆమేన్. కొంతమంది పాస్టర్లు కూడా నా దగ్గరికి వస్తారు, అంటే వాళ్ళని కించపరచకూడదు, కొంతమందికి మేము వాళ్ళకు కూడా ఇస్తాం. కొంతమంది బాగలేని విశ్వాసాలు కూడా ఏంటంటే ఎన్ని దేవుడికి సంబంధించి మేము మొక్కుబడులు చేసుకున్నాయి అవన్నీ. హల్లెలూయా. నిన్న కూడా నేను చెప్పా, ప్రభా వేస్ట్గా వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, నీ పరిచర్యకి ఇవ్వాలి ప్రభా. అదే మీరు కూడా ఏదైనా బాగలేనప్పుడు ఇదిగో ఈ మేలు జరిగితే నీ సన్నిధిలో నేను ఈ మొక్కుబడి, నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? అది ఏదన్నా కానివ్వండి, దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకోండి. అన్న కార్యం జరగడానికి ఏం చేసుకుంది? మొక్కుబడి చేసుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మర్యాదలు మనకి తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవడమే దేవుని మర్యాద అంటే. ప్రార్థన ఉంది వాళ్ళకి, తర్వాత ఏముంది? ఇంకేముంది? ఎడతెగక ప్రార్థన. ఇవన్నీ వారు కలిగి ఉన్నారు కనుక ఇప్పుడు ఆది సంఘానికి దేవుని మర్యాద తెలిసినట్టు. మళ్ళీ రండి, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 25వ వాక్యం. అయితే వారు కాపరం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. చూసారా? ఎందుకు? భయభక్తులు లేవు. మీలో ఎంతమంది చదువుతున్నారు బైబిల్? ఇక్కడ నువ్వు కూడా చదువుతావు బైబిల్? నువ్వే చదువుతావు బైబిల్? హల్లెలూయా. వాక్యం చదువుతావు. చూడండి వాక్యం ఏమని ఉందంటే అక్కడ, భయభక్తులు లేనివారు గనుక. చూడండి, దేవుడే వారి మధ్యకి ఎవరిని పంపించాడు? చేతుల పైకెత్తి గడుగలు చెప్పండి. దేవుడే వారి మధ్యకి ఎవరిని పంపించాడు? అమ్మా మీరు చెప్పాలి. ఎవరిని పంపించాడు? సింహాలను పంపించాడంట దేవుడే. చూడండి అక్కడ. అంటే ఏమి లేనందుకు ఈరోజు నీ ఇంటికి ఆ సింహాలు వస్తున్నాయి. మీ సింహాలు అంటే మీరేమనుకుంటున్నారు? నిజమైన సింహాలు అనుకుంటున్నారా? పేతురు రాసిన పత్రికలో, మీ విరోధియగు అపవాది గర్జించు సింహం వలె. అంటే ఇక్కడ సింహము లేక సింహాలు అనగా ఎవరో? సాతానుడు, వాడు దూతలే. ఇళ్ళకెందుకు వస్తున్నాయి? హల్లెలూయా. మిమ్మల్ని ముట్టుకుంటే, నిజంగా మనం బాప్తిసం పొందాం కదా, యేసు రక్తంతో కడగబడ్డాం కదా, మనల్ని ముట్టుకుంటే అంట దేవుని కనుగురుడ్డు ముట్టినట్టేనంట. అంటే అంత సెక్యూరిటీ, అంత ప్రొటెక్షన్, అంత కాపుదల ఉన్న మనకి ఈ రోజున సాతానుడు వచ్చి పిల్లి ఎలుగుతో చెలగాటమాడినట్టుగా సాతానుడు వచ్చి మీ ఇళ్లతో, మీ కుటుంబంతో, మీ పిల్లలతో చెలగాటాలు ఆడుతున్నప్పుడు మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అయ్యో, సాతానుడు ఇళ్ళలో దూరాడు, సాతానుడే ఈ వ్యక్తిలో దూరింది, సాతానుడే ఈ కుటుంబంలో దూరాడు, ఏమీ కాదు, రండి ఒకరోజు ఉపవాస కూటం పెడదాం, దైవ సేవకులు పిలిపించుకుందాం, సంఘాన్ని పిలిపిద్దాం, ప్రార్థన చేపిద్దాం. ఆ సాతానుని దేవుడు ఎల్లగొడితే మనకే సమస్య ఉండదు. మనకి శక్తి చాలట్లేదు, సేవకులు కూడా రావాలని. ఎట్లాంటి వాడికి అస్సలకి అజ్ఞానం లేదు. దాని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఆ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం ఉంది? ఈలో ఎవరో చెప్తారు, వాళ్ళు కనపడ్డారు, వీళ్ళు కనపడ్డారని. శక్తులు ఉంటాయి, దయ్యాలు ఉన్నాయి, కాదనట్లా, అవి కనపడతాయి. కానీ తాయితులకి అంతరాలకి అవి పోతాయా? చెప్పండి. నా ద్వారా దగ్గర 8 మంది భూత వైద్యులు బ్రతికారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నా. దాని స్తోత్రం. చెన్నెల్లయ్య తెలుసుగా,
పెద్దెల్లయ్య, అడగండి, సాలయ్య, వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నా, అంకారావు, తర్వాత మాంకాలి, వాళ్ళ పేర్లు చెప్తున్నా. వీళ్ళందరూ మాంత్రికులే. దేవుని స్తోత్ర. ఇంక ముగ్గురు పేర్లు ఉన్నాయి, సైదులు. తర్వాత ఇంకోటి ఉండాల పేరు, వాడి పేరు శ్రీను. శ్రీను అనే అతను, ఇంకొక అతను. వీళ్ళందరూ మాంత్రికులే. సచ్చే సమయంలో మన దగ్గర తీసుకొచ్చారు వాళ్ళని. మాంత్రికులనే నా యేసయ్య బాగు చేసినప్పుడు మిమ్మల్ని బాగు చేయడా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. మాంత్రికులు, వాళ్ళకన్నీ తెలుసు, తాయెత్తులు అంతరాలు కట్టేవాళ్ళు, వాళ్ళనే బ్రతికించాడు యేసయ్య. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే యేసయ్య గొప్పోడయ్యా, ఏదో ఇక ఏం చేస్తాం, మా వృత్తిది అని చెప్పి ఆ మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు. కానీ నా ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సర్వశక్తి గలవాడు. నేను అందుకే ఈ సంవత్సరం నేను ఆగస్టు 15 అప్పుడు ఆ పాట రిలీజ్ చేసింది అందుకేగా. ప్రార్థనలకించు ప్రేమ పూర్ణుడా, నిజముగా మొరపెడితే. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, జరగవలసిన కీడులను ఆపుతుంది. దేవుని స్తోత్రం. జరగాల్సిన కీడులను ఆపుతుందండి. ఇంట్లో ప్రార్థనలు నేర్చుకోండి. వాక్యం చెప్తుంది దేవుని యందు భయము భక్తి ఉండాల. ఆ ఇళ్ళల్లో అర్థమైందా? అక్కడే తాగేది, అక్కడే తాగుతారు. ఆ మూలన కూర్చొని ఎవడో ఒకటి తాగుతారు. ఏంది మా అన్నయ్య అండి, మా అన్నయ్య కాబట్టి ఏం చేస్తావు, తాగుతున్నాడు అండి. అసలు నువ్వు బాప్తిసం పొందిన ఒక దేవుని పెట్టావు కదా, మీ ఇంట్లో మందు కొట్టే వాళ్ళు రావచ్చా? చెప్పండి. మీ ఇళ్ళల్లోకి మందు కొట్టే వాళ్ళు రావటమే ఒక పెద్ద తప్పు. ఆ మందు తాగే వాళ్ళకి మీరు గ్లాసులు అందియటం, బాటిల్ అందియటం కరెక్టా? అక్కడే సిగరెట్లు, అక్కడ మళ్ళీ బైబిల్ కనపడిద్ది. కొంతమంది తెలియక సిలువులు, మరియం బొమ్మ, యేసయ్య ఫోటోలు కూడా పెడతారు. అక్కడే మళ్ళీ అవన్నీ చేసేది. అంటే దేవుడిని చూడమని చెప్పా మీరు చేస్తుంది అవన్నీ. అట్లాంటి ఇళ్ళకి దేవుడు మేలు చేస్తాడా? ముందు అవి సరిచేయి. నీ కొడుకులకి లేకపోతే నీ కూతుర్లకి, మీ ఇళ్ళలో ఉన్న వారిని ముందు అవి సరిచేయండి. దేవుని స్తోత్రం. అవి సరి చేసుకోకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, డాక్టర్ కాడికి వెళ్తారు, ఇదిగో గోంగూర తినొద్దు, వంకాయ తినొద్దు, సలనీళ్ళు తగలకూడదు, అవి తగలకూడదు, ఈ తగలకూడదు, అవి ముట్టకూడదు అంటాడు. అక్కడ ఆయన చెప్పిన పథ్యములు పాటిస్తేనే కదా రోగం తగ్గేది కదా. ఇప్పుడు ఆయన చెప్పిన పథ్యాలు పాటించకుండా నా దగ్గర ఏదో డాక్టర్ అంటే ఆయన ఏమంటాడు, నేను చెప్పినట్టుగా వేడి నీళ్ళే తాగుతున్నావా, వంకాయ మానుకున్నావా తినటం, గోంగూర మానుకున్నావా అంటే తింటున్నానండి అంటే ఆయన అంటాడు, నువ్వు పథ్యము ఉండేంత వరకు నేను ఎన్ని మందులు ఇచ్చాను నీకు తగ్గనే. అట్టాకి దేవుడు కూడా అదే అంటాడు. నీవు నీ కుటుంబం బాగుపడాలి అంటే ముందు నీకు భయము, భక్తి, దేవుని మర్యాద తెలియాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇళ్ళల్లో మనం ఎట్లుంటున్నాం? మన ఇళ్ళల్లో ప్రార్థన వినపడాలి. మన ఇళ్ళల్లో ఏం కనపడుతుంది అసలు దేవుడికి? ఇళ్ళలో అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైనటువంటి శాస్త్రాలు, ఇవన్నీ దేవుడు చూశాడు అనుకోండి, అక్కడ ఉంటాడా దేవుడు? ఆ ఇంట్లో ఉంటాడా దేవుడు? ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతాడో దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అందుకని ఇల్లు కూడా శుభ్రపరచుకోండి. వారానికి 1-2 సార్లు కడుక్కోవటం, ఎక్కడెక్కడ బూజులని దులుపుకోవటం. అర్థమైందా? చక్కగా ఇంటి మొత్తం గోళ్ళ పట్టుకొని స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అన్ని రూములు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మోకాల్లోంచి అయ్యా స్తోత్రం, ఇంటిని పరిశుద్ధపరచు నాయన, పవిత్రపరచు, ఏ వ్యర్థమైన కార్యాలు ఇక్కడ జరగకూడదు, ఏ అపవిత్రమైన కార్యాలు ఇక్కడ జరగకూడదు, నీ నామానికే మహిమ రావాలి, నీ కృప మా మీద, మా ఇంటి మీద, మా పిల్లల మీద ఉండాలని ఇవన్నీ నేర్చుకొని మీరు ప్రార్థన చేస్తే యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచేసినట్టు మీ కుటుంబం చుట్టూ కూడా కంచె వేస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకేడు? ఖచ్చితంగా వేస్తాడు. నా ప్రియదేని బిడ్డలారా, ఫలాలు ఫలిస్తున్న చెట్లున్న తోటకి కంచేస్తారా? ఏ ఫలాలు ఫలించని తోటకి కంచేస్తారా? దేనికి వేస్తారు కంచె?
దేనికి వేస్తారు చెప్పండి? ఫలాలున్న చెట్లు కలిగిన తోటలకు వేస్తారు కంచె. ఈ రోజున నీకులో ఈ భక్తి ఆత్మఫలం, అర్థమైందా? ఆత్మఫలం, అలాగే వెలుగు ఫలం, తర్వాత అక్షయ ఫలం, చాలా ఉన్నాయి ఫలాలు. ఈ ఫలాలన్నీ నీలో కనపడుతుంటే నీ చుట్టూ ఎందుకు కంచేయడు దేవుడు? ఇప్పుడు ఒక చెట్టు బాగా ఫలిస్తుంది అనుకో, దాని చుట్టూ కంచె వేస్తాడు. అలాగే నువ్వు బాగా దేవునికి ఉపయోగపడితే నీ చుట్టూ కూడా దేవుడు ఏం వేస్తాడు? కంచె వేస్తాడు. ఈ మధ్య ఒక సింగర్, బాగా పాపులర్ సింగర్ చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు అంటే, మొన్న ఏదో సింగపూర్ ఏదో సముద్రంలోకి వెళ్ళి లైఫ్ జాకెట్ వేసుకోకుండా దూకారంట. ఈ సింగర్ కూడా దూకాడు. సింగర్ అంటే పాటలు పాడే ఆయన మొత్తానికి 1-2 సార్లు ఇట్ట మునిగి లేచాక కొంచెం గుండెదో ప్రాబ్లం అయింది. ఈ సిపిఆర్ ఇట్లాంటివన్నీ చేశారు, ఒత్తారు. బ్రతకలా, చిన్నోడే, ఎంత ఒక 45 లోపుంటే అంతే, చనిపోయాడు. అసలు నిన్నంటే కొద్ది కాలం ముందు అతను చాలా మూవీల్లో కూడా పాడాడు, చాలా మూవీస్లో పాడాడు. హిందీలో చాలా పాపులర్ సింగర్ ఆయన, ఒక 45 లోపుంటే అంతే. అతను చనిపోయినప్పుడు నిన్న అతని శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు అక్కడున్న పోలీసులు కూడా ఏడవటం చాలా విడ్డూరంగా ఉంది నాకు. అందరు ఏడుతున్నారంటే అభిమానంతో ఏడుతున్నారు, కానీ పోలీసులు కూడా ఆ శవపేటికని పట్టుకుని ఏడుస్తున్నారు. వాళ్ళు ప్రపంచములో ఏదో ఎంతమంది పేరు చెప్పారు అంటే, ప్రముఖులు కొంతమంది చనిపోయారు, ఒక 4-5 అంట ప్రపంచంలో. అంతమంది జనాభా వచ్చింది మళ్ళీ ఇతనికేనంట ప్రపంచంలో. మైకిల్ జాక్సన్ అనే ఒక వ్యక్తికి, తర్వాత ఇంకిద్దరు-ముగ్గురు పేర్లు చెప్పారు. ఆ 4 తర్వాత 5వ వ్యక్తి ఇతనికంట అంత జనం వచ్చింది ఇంటర్నేషనల్ వైడ్గా. అంటే ఇతని పాటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చూడండి. ఇతను కోసం అంతమంది ఏడుస్తూ, అసలు కొంతమంది అయితే గుండెలు బాదుకుంటున్నారు చచ్చిపోవాలని. అనుకున్నాను, ఇతని కొరకెంతమంది ఇంత పిచ్చాభిమానం కలిగి ఉన్నారంటే, ఇతని ద్వారా వాళ్ళకి ఏం కలిగినట్టు, ఏం మేలు జరిగింది అని నేను ఆలోచించినప్పుడు, అతని పాటలు విని ఎంజాయ్ చేశారు ఇప్పుడు దాకా. ఇంకా అలాంటి పాటలు పాడేవాడు లేడు అనే వార్త వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. నేను ఇక్కడ ఒక నీతి చెప్తానండి. ఆఫ్టర్ ఆల్, ఒక పాటలు పాడే గాయకుడు చనిపోతే తన ఫ్యాన్స్ ఇంతమంది ఎడుతున్నప్పుడు, అతను ఇంకా బ్రతికితే బాగుండాలని కోరుకుంటున్నప్పుడు, దేవునికి నువ్వు ఇష్టమైన ఫలాలు ఫలిస్తుంటే, నీకు ఏదైనా జరిగితే, ఏదైనా కీడు జరగాలని అర్థమైందా? దేవుడు కోరుకుంటాడా? ఏదైనా జరిగితే దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. నువ్వు దేవునికి ఉపయోగపడితే, దేవునికి ఆత్మ ఫలాలు ఫలిస్తున్నప్పుడు నిన్ను పోగొట్టుకోవడానికి దేవుడు ఇష్టపడడు. నేను కూడా ఆశ్చర్యపోయా. అసలుకి పోలీసులు సామాన్యంగా ఏడవరో, అందరూ అక్కడ కొన్ని వేల మంది పోలీసులు ఉంటే అందరూ ఏడుతూనే ఉన్నారు. అందరూ శోక సంద్రములో మునిగిపోయారు. ఏందనంటే, ఏదో అతని ద్వారా వాళ్ళకి మేలు ఏదో జరిగింది. మన ద్వారా దేవుడికి మంచి అనిపిస్తే మనల్ని, మన కుటుంబాలని వదులుకోవడానికి దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. దేవుని మర్యాద మనకి తెలియాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చదువుకుందాం. దేవుని మర్యాద తెలిసిన వాడు ప్రార్థన చేస్తాడు, అపోస్తుల బోధలో ఉంటాడు, చక్కగా బలారాధన తీసుకుంటాడు, ఎక్కడున్నా దేవునికి మహిమను తీసుకొస్తాడు, ఎక్కడున్నా భయభక్తులు కలిగి బ్రతుకుతాడు, ఎక్కడున్నా పరిశుద్ధంగా జీవిస్తాడు, ఎక్కడ ఉన్నా నేను దేవుని బిడ్డని అనే ఒక గ్రహింపులోకి వస్తాడు. కానీ దేవుని మర్యాద తెలియని వారు లోక మర్యాదలోకి వెళ్ళిపోతారు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడింది. ఏమనుందంటే, మీరి లోక మర్యాదను అనుసరింపక, చూడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే వీళ్ళెవరు చెప్పండి? ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే రేపేనట్టుకుంది పెళ్ళి. నాకు ఈరోజు ఒకరు వచ్చి కార్డు ఇచ్చిపోయారు. ఒకరు వచ్చి నాకు కార్డు ఇచ్చారు.
వాళ్ళ భార్య మన విశ్వాసే, కానీ భర్త విశ్వాస అవ్వల. ఎక్కడి నుండి? పొన్నూరు దగ్గర నుండి తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. మంచిది, సరే ఏదో అభిమానంగా చెప్పాడు. నేనేమన్నానంటే, ఏ సోమవారమో మంగళవారమో బుధవారం పెడితే మేము రావడానికి కుదిరిద్ది, శుక్రవారం శనివారం ఆదివారం దాకా మేము రాలేమంటే వాళ్ళు ఎప్పుడు పెట్టారు? రేపు ఉదయం 9 గంటలకే పెళ్ళి. అర్థమైందా? ఆ పెళ్లి చేసేది కూడా ఎవరో? ముహూర్తం చూపించుకుందేమో బ్రాహ్మడు. ఆ కార్డు చూశాను నేను, 4 పక్కల పసుపు పూశారు, 4 పక్కల ఎట్ట పూశారు. నేను ఆ మ్యాటర్ కూడా చదవటానికి ఇష్టపడలా వాస్తవానికి, ఆ పసుపులో ఏం పూశారు కాబట్టి. దేవుని స్తోత్రం. ముహూర్తమేమో పాస్టర్ గారు, బ్రాహ్మడు. పెళ్లి చేసింది ఎవరో? ఇప్పుడు ముహూర్తాలు ఇలాంటి చూస్తే అది దేవుని మర్యాద, లోక మర్యాద? చెప్పండి, చెప్పండి అమ్మ, తలకాయ ఒప్పమాకండి. ఎవరి మర్యాద? అంటే బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళారు, బ్రాహ్మణ దగ్గర ముహూర్తం చూపించుకున్నారు, అప్పుడు తప్పులేదు. వెళ్ళినప్పుడు తప్పులేదు, ముహూర్తం చూపించుకున్నప్పుడు తప్పులేదు, కార్డుకు పసుపు పూసినప్పుడు కూడా. ఇప్పుడు బ్రాహ్మడు పెళ్లి చేస్తే తప్ప? అన్ని చేసినప్పుడు ఇక బ్రాహ్మడు పెళ్లి చేస్తే తప్ప? క్రైస్తవ పెళ్ళి అని చెప్పుకోవాలిగా మళ్ళీ. ఈ తాడు బంగారం లేని పాస్టర్లు ఉంటారు కొంతమంది, వాడికి తలా తెలియదు తోకా తెలియదు. నాలాంటి వాడి దగ్గరికి వస్తే అర్థమైందే, ఉతికి ఆరేస్తాం. ఇంకెప్పుడు అప్పట్లాంటి పనులు చేయకూడదు. దాదాపు మన విశ్వాసాలు ఎవరు చేయరు, దాదాపు చేయరు. నాకు తెలిసి 99% ఎవరన్నా చేస్తున్నారంటే వాళ్ళు కొత్త వాళ్ళు అయి ఉంటారు. దాని స్తోత్రం. దాదాపుగా నేను ఇట్లాంటి చెప్పడానికే చూస్తా. వాళ్ళు ఏమని అనుకున్నా, చాలామంది అట్లా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. రేపు కరెక్ట్గా ఏది? రేపు శనివారం అంటే ఎవరి దినం అది? అసలుకే దేవుడి దినం అది. ఉపవాసాలు ఉండేది ఎప్పుడు? ఇప్పుడు ఎవరు వెళ్తారు ఆ పెళ్ళికి చెప్పండి? ఇంక వచ్చేది ఆ తాగుబోతోళ్ళు, ఆ తిరుగుబోతోళ్ళు, ఆ అన్యులు, పనిహిమాల వాళ్ళు అందరూ వచ్చి ఇక వచ్చిన కాడి నుండి ఏం చేస్తారు? హర్ష గారా ఆపో, టైం అయిందే, అలా చెప్పండి, ఆపో, తొందర తిని పోవాలి. ఏంటిది? వాడు వచ్చింది దేనికి? హల్లెలూయా. ఆపో, ఇక వాక్యం ఆపో. దేవుని స్తోత్రం. ఇట్లాంటి లోక మర్యాద ప్రకారం నడుస్తున్న పెళ్ళిళ్ళు కొన్ని ఉన్నాయి. మొన్న ఏడ కూడా మేము ఒకటి చేసాం, ఏది సంబంధం కుదిరింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు ఏమన్నారట, ఆదివారం ఉదయం పెట్టాలన్నా, అది అన్న పెట్టమన్నా. ఆదివారం ఉదయం పెట్టం, సోమవారం పెట్టుకో కావాలంటే. వాళ్ళు పెళ్ళోళ్ళ కాడ చెప్పారంట, అన్న అది మంచి రోజని వాళ్ళని. సోమవారం మంచిది కదా, సోమవారం మంచిది కదా, మంగళవారం మంచిది కదా. అమ్మో, మంగళవారం ఏం చేయకూడదు అయ్యో, గురువారం ఏం చేయకూడదు అయ్యో, బుధవారం ఏం చేయకూడదు అయ్యో. అలా చెప్పండి గట్టిగా. మంగళవారం ఎవరు పుట్టట్లేదా? మంగళవారం ఎవరు సావట్లేదా? జరగట్లేదా? మంగళవారం మంచి ఏం జరగట్లేదా? మంగళవారం ఏం చెడు ఏం జరగట్లేదా? శని అంతా దరిద్రం అంతా నీ ఒళ్ళో ఉంది. దేవుని స్తోత్రం. శని అంతా నీ ఒళ్ళోనే పెట్టుకొని నువ్వు ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు అంటే ఎట్టా? వాళ్ళు వచ్చి అది అన్న మళ్ళీ రికమెండేషన్లు తీసుకొచ్చారు ఆ రోజున. అన్నకు నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అని. ఎవరు చెప్పినా ఎనడు ఈ పాస్టర్. దేవుని స్తోత్రం. వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఎవ్వరు చెప్పనే, ఎవరైనా చెప్పనే. కావాలంటే ఆ రోజు మీరు అంత పట్టుబడితే ఏరే పాస్టర్లు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు. మీకు అభ్యంతరం లేకపోతే మేమైతే చేయం. అంటే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుందంటే, మనము లోక మర్యాదనే అనుసరింపక. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి, హల్లెలూయా. అనుసరింపక. ఎట్లాంటి వాళ్ళు కొంతమంది సంఘానికి వస్తున్న విశ్వాసులు కూడా చెడగొడుతున్నారు. ఆ మధ్య ఏరియా చెప్పను,
ఒక అతనికి కొంచెం కిడ్నీలో ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయినప్పుడు ప్రార్థన చేయించుకోవాలి, లేకపోతే మందులైనా వాడాలి. అర్థమైందా? ఈ అజ్ఞాని అనేవాడు ఒకడు వెళ్ళి ఏమన్నాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పాపం చక్కగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఏమన్నాడు తెలుసా? రే అదంతా పైన రోగం మేర పైన ప్రభావం మేర నేను మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకున్నాను, నువ్వు కూడా వెళ్ళి బాగు చేయించుకోమని చెప్పి పోయి చిచ్చు పెట్టి వచ్చిండంట. ఆ భార్య వచ్చి వారం ఏడుతుంది. అంతకుముందు నా భర్త చిన్నగా కింద మీద పడి వచ్చేవాడు, అయ్యా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, వాడు ఒకడున్నాడయ్యా పెద్ద మనిషి, అక్కడ ఒకడున్నాడు గంగిరెద్దు, వాడు వచ్చి చెడగొట్టి పెట్టాడయ్యా, ఇప్పుడు ఏంది మాంత్రికుల దగ్గర తిరుగుతున్నాడయ్యా అని. అర్థమైంది మీకు? ఇంతకాలం పొందిన రక్షణ ఇవన్నీ ఏమైపోయినాయి? పటాష్. నాకు అనిపించింది ఇన్ని సంవత్సరాల నుండి ఈ అడ్డగాడుదలు మందిరాలకు వెళ్ళి ఇయ్యా నేర్చుకుంటుంది. చెప్పండి. నేను అందుకని నేను కూడా సైలెంట్గా ఉన్నాను, ఏం మాట్లాడలా. మళ్ళీ అవన్నీ ఒకవేళ చూసి ఆడ కూడా ఏమి జరగలేదని వచ్చి మళ్ళీ కాళ్ళ మీద పడే రోజు వస్తుంది, నాకు తెలుసయ్యి. ఎందుకనంటే ఉన్నవన్నీ ఊడిపోవాలా, ఉన్నవన్నీ ఖర్చు అయిపోవాలా. మళ్ళీ వాడు చర్చికి వెళ్తానంటాడంట. హల్లెలూయా. ఈ అజ్ఞానులందరూ ఇప్పుడు ఏ మర్యాదను పాటిస్తున్నారండి? లోక మర్యాద. హల్లెలూయా. మాంత్రికుడి దగ్గర ఎట్లాంటి వరకు మాంత్రికుడి దగ్గర ఒక 20,000 30,000 ఏమంటారు చూడండి, వదిలితే కానీ వీళ్ళ దోల తీరిద్ది. దాని స్తోత్రం. ఒక 20,000 30,000 వదలాల, అప్పుడు దోల తీరిద్ది. మళ్ళీ పోయినా కూడా ఏమైనా పూర్తిగా పోదో మళ్ళీ తిరిగి మళ్ళీ నా దగ్గరికే రావాలి. ఎందుకంటే ఆ మధ్య ఒక అతనికి ఎట్నే మైండ్ అంత పని చేయట్లేదని చెబితే ప్రార్థన జరుగుతున్నాయి, 2-3 వారాలు ఉపవాసకూడాలు జరుగుతున్నాయి, కొద్దిగా బాగా అయింది, పూర్తిగా బాగా అవ్వాలి. కొంచెం నీ అన్నాను ఇంక 2-3 వారాలు పెట్టండి, పూర్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ వారాల భక్తి కాదు మంది, మళ్ళీ అతను పశ్చాత్తాపడాలి, అతను సరిదిద్దుకునే అంతవరకు. ఇది పరిస్థితి అనంటే ఈలోపు వాళ్ళ అక్కయ్య ఎవరో వచ్చి 25,000 రూపాయలు పెట్టి అంతరం వేయించింది. ఎవరికి? వాడి పేరు ఏం పేరు? కోటేశ్వరరావు. ఇప్పుడు నర్సాపేట నుండి వచ్చేటప్పుడు అది ఏ ఊరు? అది ఫస్ట్ వచ్చే ఊరి పేరు ఏం పేరు అయ్యేది? ఫస్ట్ వచ్చే ఊరు జొన్నలగడ్డ. దాని స్తోత్రం. ఇది ఇప్పుడుగా జరిగింది. అప్పుడు స్టార్టింగ్లో 25,000 పెట్టి వేయించిందంట. ఈలోపు ఆ భార్య మొత్తుకుంటుందంట, వద్దమ్మా ఏసై బాగు చేస్తాడులే, చూడు అంత భయంకరంగా ఉండేవాడు ఎట్ట మారాడు, మార్పు చెందినాడు కదా అంటే, లేదు అమ్మో ఈ తేలిక వదలకూడదు, ఏం చేయాలి? ఆ సంగతి నాకు తెలిసి నేను అన్నాను, ఇంక వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టమాకండి, వచ్చేసేయండి అన్న. మళ్ళీ వాళ్ళ అన్నయ్య పాపం ఎక్కడున్నాడు? ఆ కోటప్పకొండ దగ్గర పవిడిమరు, అక్కడ నుండి ఫోన్ చేసాడు నాకు, అన్నయ్య నీకు దండం పెడతా అన్న, ఇంకో 2-3 వారాలు పెడితే బాగుండదన్నా ఇదంటే. అట వాళ్ళు చేసిన పని ఏంది అటైతే? అన్న అజ్ఞానురాలు తెలియకుండా తీసుకెళ్ళి వేయించింది. అక్కడ తగ్గలేదంట. మళ్ళీ తగ్గకపోతే ఆ మాంత్రికుడి మీద గొడవ పెట్టుకున్నారంట. ఏమని? అంతకుముందు పాస్టర్ గారు అన్న ప్రార్థన చేసినప్పుడు బాగుంది, ఇవి తాయితేసిన కానీ ఇంకా ఎక్కువైపోయింది, మా డబ్బులు ఎత్తావా లేదా అని అంటే వాడు అన్నాడంట, ఇంటి మొత్తాన్ని చేతబడి చేసి చంపేస్తా అన్నాడంట. డబ్బులు అడిగితే ఏం చేస్తాను? చేతబడి చేసి చంపి పడేస్తాను మీ అందరినీ చల్ల అంటే భయపడి గజగజ వస్తే మళ్ళీ మేమే కనికరపడి ప్రభా క్షమించిన ఆయన అంటే ప్రార్థన చేశాం. దేవుడు బాగు చేశాడు. ఒక 39 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత మనోడు రాడు, భార్య పిల్లలే వస్తుంది. అలా చెప్పండి గట్టిగా. బాగైందని వస్తున్నాడా? ఆదివారాలు కూడా ఏంటి, నీళ్ళ ట్యాంకీ, ఆటో మీద నీళ్ళ ట్యాంకీలు వేసుకుని తిరుగుతుంటాడు. ఏందిరా కోటేశ్వరరావు అని అన్నాం అనుకోండి, మనం ఏమంటాడు? వస్తాలే అన్న రేపు వారం 2 ఏళ్ళు దాటింది రాక, నిన్న మళ్ళీ బయటపడిందంట. అది మళ్ళీ బయటపడిన తర్వాత అన్నయ్యో అంటున్నారు. నేను చెప్పా, ఇక ప్రార్థన కూడా పెట్టాం మీ ఇంట్లో. హల్లెలూయా. నాకు యెహోషువ ఫోన్ చేశానా, వాడేందో మళ్ళీ తెక్కగా మాట్లాడుతున్నాడు అంట. అంటే పోయింది మళ్ళీ వస్తుందట. అయితే ఇల్లు ఖాళీ చేసిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆ ఇంట్లో దేవుడు వచ్చి ఉండాలిగా. శుభ్రం కలిగి దేవుడు ఏమంటారు చక్క సదిరి అమర్చిపోయాడు, ఎవరు లేరు.
ఆ పోయిన దయ్యం ఏం చేసింది? దానికంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను తీసుకొని చక్కగా నివాసం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్త. నేను చెప్పాను, వా పెడితే నువ్వు పెట్టు, నేనైతే రానని చెప్పి అక్కడికి. వాడు మళ్ళీ మందిరానికి వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలి ముందు. అసలు ఆ ఊరే ఆశ్చర్యపోయింది వాడికి జరిగిన కార్యానికి. మీకు అందరూ తెలుసుగా. ఇల్లు ప్రతిష్ఠ చేసినప్పుడు ఎంత ఇల్లు కట్టాడు? దేవుని స్తోత్రం. ఎన్నో అద్భుతాలు. కానీ ఆ కోటం పెట్టే రోజు కూడా ఇంత కార్యం జరిగింది కదా, దేవుడికి ఏదైనా ఇద్దామా అది ఇదని భార్య అంటే, మైకులు కూడా వద్దు, ఓరకొచ్చి అట్ట ఓపెన్ చేసి పొమ్మను పాస్టర్ గారిని అంటున్నాడంట. ఏమొద్దంట? మైకులు వద్దు, ఏమొద్దు. అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటే ఆయన బావగారు వాళ్ళ చెల్లెల్ని ఎగ చేసుకుంది. నేను పెట్టుకుంటా లేరా బాబు, మరి ఎంత పిసనారోడివి నువ్వు, ఇప్పుడు దాకా నువ్వు చచ్చిపోతావని అనుకున్నాం మేము, ఇదని ఆయన ఖర్చు పెట్టుకొని ఓపెనింగ్ చేయించారు. సరే ఎంత జరిగింది కదా, అమ్మో దేవుడికి ఏదన్నా కృతజ్ఞత కానుకని ఇద్దామని వచ్చారా? మొక్కుబడి ఏమైనా చేశారా? మొక్కుబడి ఎందుకు దేవుడు చెల్లించమన్నాడంటే, మళ్ళీ రాకుండా ఉండటానికి. కుష్ఠరోగిని యేసయ్య బాగు చేసిన తర్వాత మీరు సంఘాల్లో కూడా తెలియపరచాలి. హల్లెలూయా. కుష్ఠరోగిని యేసయ్య బాగు చేసిన తర్వాత మోషే నియమించిన కానుకను సమర్పించమన్నాడు. ఎందుకని? సమర్పిస్తే మళ్ళీ అది నీకు రాదు, సమర్పించకపోతే మళ్ళీ వచ్చింది. ఎందుకంటే దేవుడికి కైసరికి దేవునికి అర్పించాలి. హల్లెలూయా. ఎలాంటి ఏదైనా చెప్పారనుకోండి మమ్మల్ని ఆడిపోసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉన్న సత్యం ఉన్నట్టు చెబితే మొదట అర్థం కాకపోయిన తర్వాత అయినా అర్థమైద్ది. అబద్ధం ముందు ఆరాధించబడి లాస్ట్కి అవమానపరచబడిద్ది. చెప్పండి, అబద్ధం అనేది ముందు ఆరాధించబడిద్ది అబ్బో అని, లాస్ట్కి అవమానపరచబడిద్ది. నిజం అనేది ముందు అనుమానించబడిద్ది, లాస్ట్కి ఆరాధించబడిద్ది. అర్థమైందా? చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. అందుకని నా ప్రియదేని బిడ్డలారా, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును చదవండి అయ్యా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ మర్యాదను అనుసరింపకూడదు? బాప్తిసం పొందిన మీరు అక్కయ్యలారా జాగ్రత్తగా ఉండండి. లోక మర్యాదను అనుసరిస్తే ఏమైందో చెప్తానండి. ఇదే ఊరిలో అతను లేడు, చనిపోయాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ భార్యకి భయంకరమైన శక్తి పట్టింది. ఆ ఇంట్లో చాలా ఘోరాలు జరిగినాయి. ప్రార్థన చేస్తే దేవుడు విడుదలనిచ్చాడు. విడుదలనిచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు వాళ్ళ అన్నయ్య గారి కుమార్తె ఒక గుళ్ళో పెళ్లి జరుగుతుంది. గుళ్ళో పెళ్లి జరుగుతుంటే ఈ అమ్మగారు ఏం చేసిందంటే నా పేరు చెప్పి పోయిందంట. చూడండి ఎంత మంచిదో. భర్త అన్నాడంట, మనం రక్షించబడ్డాం, బాప్తిసం పొందాం, అక్కడికి వెళ్ళొచ్చో లేదు అని అంటే, లేదు అన్నయ్య వెళ్ళమన్నాడులే. అన్నయ్య అంటే ఎవరు? నన్ను ఆడుకుంది అమ్మగారు. ఎవరు? గెహాజీ. ఏ రీతిగా అన్నీ మింగేసి వచ్చి సైలెంట్గా నిలబడినట్టు. దేవుని స్తోత్రం. ఏం జరిగిందంటే, ఇక ఆదివారం అక్కడ చర్చి ఉండేది కదా, చిన్న చర్చి. ఆ చర్చిలోకి వచ్చి ప్రార్థన జరుగుతుంది. ఇహిహిహి అంటుంది శక్తి, ఇహిహిహి అంటుంది. కూటమి అయిపోయిన తర్వాత ఇటు బట్టకరాండి అన్న రక్త పిశాసి ఆమె నాలకని, ఆమె పెదాలని అరగంట సేపు నవిలేసింది. అది రక్తమ కారతన నిపనిపిల. అట్ట నవలకుండా ఉండటానికి దగ్గర 2-3 గుడ్లు పెట్టాం మేము నోట్లో. ఇక తర్వాత ఒక గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత విడుదలైంది. ఆ భర్త అంటాడు, యాక్టింగ్ చేస్తుంది, ఇది ప్రాణం పోతున్నట్టుగా. నేను చెప్పాను అదంతా యాక్టింగ్, నీ భార్యకి ఏం కాదంటే, నా భార్య చచ్చిపోయేటట్టుందా అని ఏడుతున్నాడు వాడు.
చూడు యాక్టింగ్ చేసిద్దన్న అంటే నన్ను మేము గద్దిస్తున్నాం కదా, చేయిమంటున్నాడు అతను, ప్రాణం పోయేటట్టుందని. మళ్ళీ హీ అన్నవి చూసావా యాక్టింగ్ చేశానంటుంది శక్తి. చివరికి ఒక గంట తర్వాత ప్రార్థన చేసి పోయింది. నేను చెప్పాను, బాప్తిసం పొందిన ఈవిడికి మళ్ళీ దయ్యం పట్టడం, శక్తి పట్టడం ఏంటి? దీనికి గల కారణం ఏంటి? ఎక్కడికన్నా మీరు దేవునికి ఇష్టం లేని ప్రాంతానికి వెళ్ళారా అని అడిగి. నువ్వేనంట కదా నా బొమ్మ అన్నదే, నేను వద్దు వద్దు అంటూనే ఉన్నా అంటున్నాడు. నేను పంపించడం ఏందిరా బాబో, ఎక్కడికి పోయిందంటే ఇంకా ఈ స్టోరీ చెప్పాడు. ఫలానా కొండ దగ్గర ఫలానా శక్తి దగ్గర ఎట్ట పిల్లవాడు జరుగుతుంది, నువ్వు బొమ్మన్నావు అని చెప్తే నేనైతే వెళ్ళలేదు, అది పోయింది అది ఇదని అప్పుడు తిడుతున్నాడు. ఆమె నాలుగుగా ఈ పెదాలు దాదాపు వారం రోజులు వాసినాయి ఇంతలావున. అందుకనే లోక మర్యాదను మనము అనుసరింపకూడదు. చేతులు పైకెత్తి గడుగులు చెప్పండి. ఏ మర్యాదనే? ఏ రోజు మంచిదండి, ఏ రోజు చెడ్డదండి అని అడగకూడదు. మనకన్ని రోజులు మంచియే. దేని స్తోత్రం. గలతీ 4:8 ఉంటుంది, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను ఆచరించుచున్నారు. ఆచరించకూడదు. చాలా మందికి వాక్యం తెలియని క్రైస్తవులు ఎన్ని చేస్తూ ఉన్నారు. అందుకని నా ప్రియ దేని బిడ్డలారా, మనము దేవుని మర్యాదలో వెళ్ళాలి, దేవుని మర్యాదను ఎరగాలి, దేవుని మర్యాదను తెలుసుకోవాలి. బాప్తిసం పొందాం ఎలా ఉండాలి, రక్షించబడ్డాం ఎలా బ్రతకాలి, ఇంత ముందులాగా అలా మాట్లాడకూడదు, అలాంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు, అలాంటి చూడకూడదు, అలాంటి తినకూడదు అని ఎన్ని తెలుసుకుంటే దేవుడు నిత్యము నీకు కాపరిగా ఉండి ఆయన నడిపిస్తాడు. ఆయన అంటాడు, గొర్రెలకు గొప్ప కాపరిని, నా గొర్రెలు నా స్వరం వినును. నా గొర్రెలు అయితే ఏం చేస్తాయి? నా స్వరం వింటాయి. అవి అన్యుని స్వరం వినవు. అన్యుని అంటే అన్యుల స్వరం. వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళ స్వరం వినరు. నేను స్తోత్ర. ఇంకొక ఆమె కూడా ఏం చేసింది తెలుసా? వాళ్ళది కూడా ఇటే, ఆ తెల్లగోరియే. ఏం జరిగిందంటే ఒక ఏదో దినానికి బోనానికి పోతానన్నది. నేను అన్నాను, ప్రార్థన చేసుకోమ్మా, కొంచెం వాక్యానికి విరుద్ధంగా ఉంటే. వాక్యానుసారంగా ఏదో ఆదరణ కోటం, జ్ఞాపకార్థ కోటం పెట్టించుకుంటే పో. కానీ లోకానుసారంగా జరుగుతాయి చూడండి. తెలుసా? లోకానుసారంగా జరిగి బుర్రకథలు అయ్యని ఇయ్యని సమాధుల దగ్గర ఏమేస్తారు, మెతుకులు బొతుకులు అని ఇట్లాంటి దరిద్రాలన్నీ వేస్తారు. అవి మనకి వాక్యంలో లేదు. ఇది పరిస్థితి అని అంటే నేను చెప్పిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇక నా మాట పక్కన పడేసి పాస్టర్లు ఎట్నే చెప్తుంటారులే, మన బాధ వాళ్ళకి ఏం తెలిసిద్ది అని చెప్పి పోయింది. పోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఒక వారం తర్వాత వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అన్న, అమ్మకి బాగా దెబ్బలు తగిలినాయి రా అన్న అన్నాడు. ఏమైందన్న? ఆ దినానికి వెళ్ళి ఒక ఫౌండేషన్ ఉంటే ఫౌండేషన్ మీద నిలబడిందంట. పక్కన అన్ని సైజు రాళ్ళు ఉన్నాయంట, గొట్లు. ఏమో నిలబడ్డ దగ్గర అట్లా నిలబడిందంట ఫౌండేషన్ మీద. వెనకాల నుండి ఒక శక్తి వచ్చి అట్లా నెట్టేసిందంట. బాగా ఒళ్ళున్న మనిషి. ఎట్నో ఇటుగా నెట్టుంటే రాళ్ళ మీద పడిపోయేదే, ఇటు నెట్టిన రాళ్ళ మీద పడిపోయేది. అక్కడ ఒక 2 కుర్చీలు ఉన్నాయంట. ఆ కుర్చీల మీద పడటం వల్ల కుర్చీలు ఇరిగిపోయినాయి. అప్పటికి 2-3 దెబ్బలు తగిలినాయి అన్న, తలకాయ పగిలింది. ఇది పరిస్థితి అని అంటే, అమ్మ నేను ఆమె దగ్గరికి పోయినప్పుడు నేనేమని చెప్పి వద్దన్నా కదా అంటే, నీ మాట వెనకనే నీ గది పట్టానని కాళ్ళు పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది? కాళ్ళు పట్టుకుని ఎడుతుంది. పొర్రపాటున రాళ్ళ మీద పడి ఉంటే అన్నయ్య దినం అని చెప్పి నువ్వు పోయావు, నీ దినం కూడా జరిగేదే కదా. అదేగా, నీ దినం కూడా జరిగేదే కదా. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో కాస్త తెలుసుకోవాలి కదా. ఇక అది స్వతహా ఇంకెప్పుడు గట్టంటోడికి పోలా. దేవ స్తోత్రం కలుగును గాక. ఆమె ఎవరో కాదు, చనిపోయాడు చూడు మన రమేష్ వాళ్ళ అమ్మ. చేతుల పైకి దిగ్గట్టుగా చెప్పండి. ఇట్లా ఎన్నో ఉన్నాయి అనుభవాలు. దేవునికి ఇష్టం లేని ప్రాంతాలకు వెళ్ళి దెబ్బలు తిన్నారు.
అందుకని అంటే ఇక్కడ ఆ విషయం ఏంటంటే రక్షణ పొందిన వెంటనే గమనించండి, ఎందుకు వెళ్ళకూడదానో దాని సీక్రెట్ చెప్తాను మీకు. రక్షణ పొందిన వెంటనే ఎట్లంటారు మీరిద్దరు పిల్లలు, ఎట్లండి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. దేని స్తోత్రం. ఫాస్ట్గా మీరు ఈసారి డైరీలు వేసుకుని కానీ వచ్చారనుకో, స్తోత్రం. సాతానుడు పట్టుకున్నాడు చెయ్యట. ఎవరు పట్టుకున్నారు? ఓకేనా? బాప్తిసం పొందిన వెంటనే సాతానుడు వదిలేసేస్తాడు, నువ్వు పట్టుకో. ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. బాప్తిస్మం పొంది రక్షణ పొందిన వెంటనే సాతానుడు వదిలేస్తాడు. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత ఇక అగ్నిలాగా మార్చబడతాడు. యేసు రక్తం కడిగేస్తుంది, పవిత్రపరుస్తుంది. ఎందుకనంటే మురికున్న కాడకే పందులు వచ్చేది. ఇప్పుడు ఆ మురికంతా దేవుడు ఏం చేశాడు? కడిగేశాడు. దాని స్తోత్రం. ఇప్పుడు దేవుడు పట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు పట్టుకున్న తర్వాత దేవుడికి నచ్చని స్థలాలకు వెళ్తే దేవుడు వదిలేస్తాడు. వదిలేయి హల్లెలూయా. పక్కకు మళ్ళీ ఎవరు వచ్చారు? మళ్ళీ సైతానుడు వచ్చేసి, ఆ రోజు తప్పించుకుంటావా బిడ్డ అని చెప్పి ఇంకా అస్సలు వదిలిపెట్టాడు. మీకు అర్థమైందా? రక్షణ పొందిన వెంటనే సాతానుడు వదిలేసేసాడు, దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు పట్టుకున్న తర్వాత దేవుడికి నచ్చని స్థలాలకు వెళ్ళకూడదు. సినిమా హాల్లోకి వెళ్ళకూడదు, ఈ మందు బొద్దు కొట్టే బ్రాందీ షాపుల కాడికి వెళ్ళకూడదు. 2. మూడోది విగ్రహారాధన ఉంటాయి కదా, ఆ గుడులు వాటి కాడికి వెళ్ళకూడదు. ఈ నామకార్థ క్రైస్తవులు చేస్తుంటారు చూడండి, ముహూర్తాలని అయ్యని అని, ఈ దరిద్ర పెళ్ళిళ్ళకి ఇట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళావా దేవుడు వదిలేస్తాడు, పో పక్క పో. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎవరికి దొరికిపోతావు? ఇంకా సాతాను నిన్ను ఏదైనా చేయగలుగుతాడు. దాని స్తోత్రం కలుగునగాక. అందుకని ఇట్లాంటివి చేయకూడదని చెప్తుంది. నా మాట ఎంతమందికి అర్థమైంది? అర్థం చేసుకోండి. హల్లెలూయా. అప్రీతిని పెట్టారు. అందుకని మనకి లోక మర్యాదను అనుసరింపటానికి ఏ ఆజ్ఞ లేనే లేదు, ఏ విధమైన ఆజ్ఞ లేదు అసలుకి. మనము దేవుని మర్యాద మాత్రమే తెలియాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ప్రేమ గలవాడు, నేను ప్రేమ కలిగి ఉండాలి. ఆయన శత్రువులను కూడా ప్రేమించాడు, నేను కూడా ప్రేమించాలి. ఆయన ప్రార్థనాపరుడు. ఆయన ఎవరండి? ప్రార్థనాపరుడు కదా యేసయ్య. ప్రతిరోజు ఉదయం పరిచర్య చేసి సాయంత్రం ఆయన రాత్రి వేళల్లో ఒలీవ కొండకి ఏం చేసేవాడు? ఇది మర్యాద అంటే. అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుడు యందును, సహవాసం యందును, ప్రార్థన యందును ఎడతెగక వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మళ్ళీ ఇది కూడా ఆజ్ఞే. వారానికి ఒకరోజు శనివారం పూట, మనకంటే ఇప్పుడు కుదిరేది శనివారం, ఆ రోజు ఉపవాసం ఉండి కాస్త అంటే ఉండగలిగినంతసేపు, మధ్యాహ్నం దాకా ఉండగలనయ్యా తినకుండా అంటే అంతవరకే ఉండు. లేదు సాయంత్రం దాకా ఉంటానయ్యా అంటే అంతవరకు. లేదయ్యా 12 గంటల దాకా అయితే ఉంటానయ్యా, ఇంకా ఎక్కువ ఉండలేనంటే అక్కడ దాకా నుండు. హల్లెలూయా. నువ్వు ఉండగలిగినంతసేపు ఉండాలి. లేదు 11 గంటల దాకా అయితే ఉంటానంటే అప్పుడు దాకా నుండు. కానీ ఉండాల్సిందే. 1 గంట అయినా సరే శనివారం ఏమై ఉండాలి? ఉండాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మర్యాద ఎప్పటి నుండి? మళ్ళీ శుక్రవారం నైటు 12 దాటితే ఒక్క మెతుకు కూడా వెళ్ళకూడదు మళ్ళీ. ఎందుకనంటే శుక్రవారం 12 దాటితే ఏం స్టార్ట్ అవుతుంది? శనివారం స్టార్ట్ అవుతుంది. అందుకని అప్పటి నుండి ఇంకేది ముట్టుకోకూడదు. కొంతమంది రాత్రి అంతా తిని మళ్ళీ పగలు శనివారం ఉపవాసం అయ్యి అంటారే, తిన్నావుగా 12 దాటిన తర్వాత కూడా అది ఉపవాసం లెక్కలోకి రాదు. ఇవన్నీ ఆర్డర్గా ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోమని. ఇట్ట చేసుకుంటే నీ కుటుంబానికి ఏ శోధన రాదు, వచ్చినా అది నిలబడదు. ఎందుకంటే ఏబు పిల్లల చుట్టూ కంచి వేసిన దేవుడు నీ చుట్టూ కూడా కంచి వేస్తాడు. నువ్వు ఎప్పుడు పడిపోవు, నీకు అన్ని మేలు జరుగుతాయి. అర్థమైంది? అప్పుడప్పుడు శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుడే వాటన్నిటిలో విజయం ఇస్తాడు. కళ్ళు మూసుకోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకాలు ఉంచండి.